ఓకే అండి. దేవుని నామానికి మహిమ కలుగును గాక. ప్రభువైన యేసుక్రీస్తు నామములో మీ అందరికీ శుభాభివందనములు తెలియజేస్తా ఉన్నాను. మనం బిబ్లికల్ ఇంటర్ పర్సనల్ రిలేషన్‌షిప్స్ వాక్యానుసారమైన సంబంధ బాంధవ్యాలు అనేటువంటి అద్భుతమైనటువంటి అంశాన్ని మనం నేర్చుకుంటా ఉన్నాం. సో, దాదాపు మనం ఏడో లెసన్‌లో ఉన్నాం. సో, మన యొక్క రియాక్షన్స్ గురించి కన్సిడర్ యువర్ రియాక్షన్స్ అనేటువంటి అద్భుతమైన లెసన్‌లో ఉన్నాము. సో, మన ప్రతిచర్యల గురించి, మన ప్రతిస్పందనల గురించి, మన ప్రతిక్రియల గురించి ఎలా జాగ్రత్త పడాలో మనం చూస్తా ఉన్నాం. సో, లాస్ట్ ఫ్రైడే మనం అంటే మన లాస్ట్ క్లాస్‌లో చూసాము. సో, ఒక తండ్రి కూతుర్ల మధ్యలో జరిగినటువంటి ఒక చిన్న సంఘటన ఎలాంటి చెడ్డ రోజును తండ్రికి మిగిల్చిందో చూసాం. సో, దానికి కారణము కూతురు పడేసిన కాఫీయా, లేకపోతే కూతురా, లేకపోతే పైనేసినటువంటి పోలీస్ ఆఫీసరా, లేకపోతే ఆఫీసులో ఆలస్యంగా వచ్చిన తిట్టిన బాసా. సో, వీరెవరు కాదు. ఆ యొక్క వ్యక్తే రియాక్షన్ ఇచ్చినటువంటి వ్యక్తి అని మనం చూసాం. సో, నిజంగా అలాగ ఉండాల్సిన అవసరం ఉందా? మన జీవితంలో అలాగే మనము ఆ చెడ్డ రోజును తెచ్చుకోవాల్సినటువంటి అవసరం ఉందంటే అది మాత్రం మన చేతుల్లోనే ఉంది. ఖచ్చితంగా 100%. ఒక రోజును మనము ఎలా మార్చుకోవాలనేది మాత్రం ఖచ్చితంగా మన చేతుల్లో ఉంది. దేవుడేం డిసైడ్ చేయలేదు. లేకపోతే ఎవరు డిసైడ్ చేయరు. నీ రోజు ఇలా చెడ్డగా స్టార్ట్ కావాలి. నీ రోజు ఇలాగా భయంకరంగా ఉండాలి. మీ రోజు ఈ రోజు వరస్ట్‌గా ఉండాలి అని ఎవరు చేయరు కావాలని. అది నీ చేతుల్లో ఉంది. ఆ రోజును నువ్వు ఎలా మార్చుకోగలుగుతావు అనేది నీ చేతుల్లోనే ఉంది అనేది మనం చూసాం. సో, నీవు ప్రతిస్పందించిన 5 క్షణాలే ఆ చెడ్డ రోజుకు కారణం. ఆ వ్యక్తి ప్రతిస్పందించినటువంటి 5 క్షణాలే ఆ రోజు అలా చెడ్డగా స్టార్ట్ అవ్వడానికి, చెడ్డగా ముగించడానికి కారణమవుతుంది. అది ఎంత దూరం ఎళ్ళేది కూడా తెలియదు. కొన్నిసార్లు అది 2 రోజులు, 3 రోజులు కొంతమంది ఫ్యామిలీ మీద అది ప్రభావితం చూపిస్తుంది. కొంతమంది వ్యక్తుల మీద ప్రభావితం చూపిస్తుంది. సో, ఇక్కడ ఉండాల్సినది మరి జరగాల్సినది ఏంటి? అలాగే జరగాలని నియమం ఉందా? అది మన చేతుల్లో ఎలా ఉందో చూద్దాం. హ్మ్. ఇప్పుడు ఎగ్జాంపుల్ కాఫీ నీ మీద ఒలికింది. కాఫీ నీ మీద పడింది. సో, నీ కూతురు రోదించేలా ఉంది. ఇక ఏడవడానికి సిద్ధంగా ఉంది. ఏడవడానికి రెడీగా ఉంది. ఆ! అప్పుడేం చేయొచ్చు నువ్వు? నువ్వు మృదుగా చెప్పొచ్చు. సరే బంగారం మరొకసారి జరగకుండా అధిక జాగ్రత్తగా ఉండు. హ్మ్. అని చెప్పేసి నువ్వు మృదుగా మాట్లాడొచ్చు. ప్రేమగా మాట్లాడొచ్చు. ప్రాబ్లమ్ ఏం లేదు నాన్న. నువ్వు ఇంకోసారి అలా అజాగ్రత్తగా ఉండకు. కొంచెం కేర్‌ఫుల్‌గా ఉండు. వస్తువులు అక్కడ ఇక్కడ ఉంటాయి గదా! జాగ్రత్తగా ఉండని ప్రేమతో చెప్పొచ్చు. సో, అంటే మన రియాక్షన్ అనేది ఎలా ఉంది? నువ్వు తిట్టొచ్చు, లేదా ప్రేమగా మరొకసారి అలా చేయొచ్చు అని చేయకూడదని చెప్పొచ్చు. లేకపోతే జాగ్రత్తగా ఉండమని చెప్పొచ్చు. కానీ మన రియాక్షన్స్ ఏం చేస్తున్నాయి అనంటే, మన జీవితాన్ని పాడు చేస్తున్నాయి. లేదా నువ్వు ఒక తువాలు తీసుకొని పైకెళ్ళిపోయి నీ షర్ట్ మార్చుకొని, నీ సూట్ కేసు, నీ ఆఫీస్ బ్రీఫ్ కేస్ తీసుకొని క్రిందికి దిగి వచ్చేటప్పుడు ఆ కిటికీ నుంచెళ్ళి నీ కూతురు బస్ ఎక్కేటప్పుడు కూడా చూడొచ్చు. నీ కూతురు కిటికీలోకెళ్ళి చిన్న చిరునవ్వు నవ్వి బాయ్ డాడీ అని ప్రేమతో పలకరించడం నువ్వు గమనించవచ్చు. అక్కడ నుండే కళ్ళతోనే నీ చేత్తోనే ప్రేమగా నీకు బాయ్ చెప్పడం నువ్వు గమనించవచ్చు. ఒకవేళ నువ్వు తనని తిట్టకుండా ఉండినట్లయితే సో, రోజు ఎలా మారిపోతుంది? అంటే తిట్టకపోతే ఎలా ఉంటుంది? నువ్వు ప్రేమగా, మృదువుగా నచ్చజెప్పినట్లయితే నీ కూతురు సంతోషంగా ఉంటుండే, నవ్వుతూ వెళ్తుండే, నీకు నవ్వుతూ ప్రేమతో బాయ్ చెప్తుండే. హ్మ్. నువ్వు గూడా జాగ్రత్తగా నువ్వన్నీ మర్చిపోకుండా, నీ ఆఫీస్‌కి తీసుకెళ్లాల్సిన ఫైల్ మర్చిపోకుండా, కూల్‌గా ఉంటావు గాబట్టి, టెన్షన్‌లో ఉండవు గాబట్టి, మర్చిపోవాల్సిన అవసరం లేకుండా ఆ! నీ కూతురుకి బాయ్ జెప్పి నువ్వు గూడా ఆఫీస్ చక్కగా బయలుదేరొచ్చు. నీ భార్య గూడా సంతోషంగా వీడ్కోలు చెప్పడానికి అవకాశం ఉంటుంది. నీ కూతురు నీ వైపు తిరిగి బాయ్ చెప్తుంది. నువ్వు ఒక 5 నిమిషాలు ముందుగానే ఆఫీస్‌కి చేరుకుంటావు. అనవసరంగా ట్రాఫిక్‌లో హడావిడి ఉండదు. అనవసరమైనటువంటి సిగ్నల్ జంప్ చేయాల్సిన అవసరం ఉండదు. స్పీడ్ లిమిట్ దాటి ఆహ్, వెహికల్ నడపాల్సినటువంటి అవసరం ఉండదు. ఆ! నువ్వు ఆఫీస్‌కెళ్ళగానే హ్యాపీగా ఎళ్ళావు. చాలా సంతోషంగా, కూల్‌గా ఎళ్ళావు కాబట్టి ఆఫీస్‌లో ఉన్నటువంటి తోటి ఉద్యోగస్తులను కొలీగ్స్ నువ్వు హాయిగా, ప్రేమగా పలకరించొచ్చు. అది స్కూలా, ఆఫీసా నువ్వేదైనా కావచ్చు. ఆ! సో, ఇవన్నీ పాసిబిలిటీస్. తేడా గమనించారు గదా! వ్యత్యాసాన్ని గమనించండి. వ్యత్యాసానికి కారణం ఏంటి? చెప్పండి. వ్యత్యాసానికి కారణం ఏంటి? రియాక్షనా? లేకపోతే ఇంకేమన్నా ఉన్నాయా? ఒకరోజు నువ్వు రియాక్షన్. రియాక్షన్స్. ఒకరోజు నువ్వు ఎలా ప్రారంభించాలో నీ చేతిలోనే ఉంది. మూడీగా ముగించుకోవాలా? నువ్వు మూడీగా ప్రారంభిస్తే కోపంతో ప్రారంభించబడితే అది మూడీగా చాలా డల్‌గా నీ రోజు ముగించబడుతుంది. కోపంతో గాకుండా శాంతంగా నువ్వు ఆలోచించి మృదుగా నువ్వు మంచిగా రోజును ప్రారంభించుకుంటే అంటే నీ జీవితంలో ఏ సంఘటనలు జరిగినా, ఎలాంటి సిట్యుయేషన్స్ ఎదురైనా నువ్వు జాగ్రత్తగా దాన్ని మృదువుగా హ్యాండిల్ చేసుకోగలిగితే
ఆ రోజంతా నువ్వు హ్యాపీగా ఉంటావు. ఇదంతా కూడా అంతే అండి. చాలా మంది అనుకుంటారు ఈ రోజు వాడు చేయబట్టి నా జీవితంలో ప్రాబ్లం అయింది, లేకపోతే నా కొడుకు చేయబట్టయింది, నా కూతురు చేయబట్టింది, మా అమ్మ చేయబట్టింది, మా తమ్ముడు చేయబట్టింది, మా నాన్న చేయబట్టయింది, మా చెల్లి చేయబట్టింది, నా భర్తే కారణం ఈ రోజు నేను మూడ్ ఆఫ్ అవ్వడానికి అని మనం చాలా సార్లు అంటే ప్రజలను నిందించడం కానీ, లేకపోతే మన చుట్టూన్న పరిస్థితులను ఈ నల్ల లేటుగా వచ్చింది, లేకపోతే ఇది అంటే ఇవన్నీ మనం కారణాలు అనుకుంటున్నాం. కానీ ఏది ఎప్పుడైనా కానీ మనము ప్రతిస్పందించేటువంటి దాని మీదనే నీ రోజు అనేది ఆధారపడి ఉంటుందనే విషయాన్ని నువ్వు గ్రహించాల. చూడండి, 2 భిన్నమైనటువంటి దృశ్యాలను మనం చూశాం. 2 ఒకే రకంగా ప్రారంభమయ్యాయి, కానీ 2 భిన్నంగా ముగించబడ్డాయి కదా. 2 దృశ్యాలను మనం చూశాం. ఆ 2 దృశ్యాల్లో నువ్వు ఏ దృశ్యాన్ని నువ్వు చూజ్ చేసుకుంటావు, ఎలా ఉండాలని నువ్వు చూజ్ చేసుకుంటావు, ఏ రకంగా నువ్వు నడవాలని చూజ్ చేసుకుంటావు అనేది నీ చేతుల్లోనే ఉన్నాయి. ఎందుకంటే నీ రియాక్షన్సే నీ ముగింపును పలుకుతాయి. భిన్నమైన నువ్వు ఏ ముగింపు ఇవ్వాలనుకుంటున్నావు? నీ రోజుకు ఒక మంచి ముగింపు, ప్రశాంతంగా పడుకుని ఒక మంచి ముగింపు ఇవ్వాలనుకుంటున్నావా? టెన్షన్తో ఒక భయంకరమైన ముగింపును నీ రోజును ఒక బాధగా ఒక రకమైనటువంటి గిల్టీతో, లేకపోతే ఒక రకమైనటువంటి ఒత్తిడిలో నీ రోజును ముగించాలనుకుంటున్నావా? అది నీ చేతిలోనే ఉంది. ఆ దృశ్యాన్ని నువ్వు ఎలాగైనా చూసుకోవచ్చు. నీ ఇష్టం, నీకు నచ్చిన దృశ్యాన్ని నువ్వు చూజ్ చేసుకోవచ్చు. ఎందుకు ఇదంతా జరిగింది? దీనంతటి కారణము నువ్వు ప్రతిస్పందించినటువంటి తీరే. దీనంతటి కారణం ఏంటండి? నువ్వు ప్రతిస్పందించిన తీరు. వాస్తవానికి నీ జీవితంలో సంభవించే 10% పైన నీకు నియంత్రణ లేకపోవడమే ఏం జరిగిందంటే దీనంతటి కారణమైంది. మిగతా 90% నీ ప్రతిచర్యలే నిర్ధారణ అవుతుంది. నీ ప్రతిచర్యలచే నిర్ధారణ అవుతుంది. నీ జీవితంలో 10% మాత్రమే నిజమైన సమస్యలు ఉంటాయి. దానికి ఇచ్చే నీ రియాక్షన్స్ ద్వారా ఆ 90% అనేది నువ్వు నిర్ధారించుకుంటావు. అది మంచిగా ఉండాలా, చెడ్డగా ఉండాలా, ఫలభరితంగా ఉండాలా, లేకపోతే ఫలహీనంగా ఉండాలి. ఆ రోజు నువ్వు ఎలా ముగించడం అనేది నీ చేతిలోనే ఉంది. నీ జీవితం కూడా ఎలా ముగించాలో నీ చేతిలోనే ఉంది. అది ఒక రోజు సమస్యనే కాదు, అది నీ జీవిత సమస్య కూడా. ఒక్క రియాక్షన్ చాలండి నీ జీవితాన్ని తారుమారు చేయడానికి. ఒకే ఒక చిన్న రియాక్షన్ నీ జీవితాన్ని తారుమారు చేస్తా ఉంది. ఎంతోమంది ఈ రోజు ఒక చిన్న రియాక్షన్ కారణంగా భార్యలు దూరంగా ఉండి ఒంటరిగా బతుకుతున్న భర్తలుగా నాకు సిటీలో కొంతమంది తెలుసు. అంటే ఒక చిన్న రియాక్షన్ అన్ఫ్రూట్ఫుల్ లైఫ్ లోకి వెళ్ళిపోయారు. అంటే ఇంకేం లేదు, ఇక ఫ్రూట్ఫుల్ లైఫ్ ఉండదు. భార్య వదిలేసిపోయిందని అదే దిగాలతో, అదే బెంగతో, అదే చింతతో, అదే వ్యాకులతో అందులోనే ఉండిపోతున్నారు. ఇంకా యాక్టివ్ గా ఉండరు. ఏ విషయంలో యాక్టివ్ గా ఉండరు. స్పిరిచువల్ విషయాల్లో యాక్టివ్నెస్ లేదు. సంఘానికి యాక్టివ్ వెళ్ళరు యాక్టివ్ గా. సో ఏ పనుల్లో యాక్టివ్ గా ఉండరు. ఒక రకమైనటువంటి జీవితాన్ని వాళ్ళు అనుభవిస్తా ఉంటారు. డల్ గా ఉంటారు ఏమనంటే. ఎందుకు అనంటే ఒక చిన్న రియాక్షన్ వారి జీవితం మీద ప్రభావితం చూపించిందండి. వాళ్ళు ఒక దగ్గర చిన్న రియాక్షన్, తొందరపాటు ఒక చిన్న రియాక్షన్ ఏం చేసింది అనంటే జీవితంలో అనేకమైనటువంటి సంఘటనలు ఎదుర్కోవాల్సిన పరిస్థితిని తీసుకొచ్చింది. ఆ సంఘటనల కారణంగా వాళ్ళు నెగిటివ్ తీసుకోవడం ద్వారా ఇంకా ప్రమాదకరమైన విషయం ఏంటి అంటే వాళ్ళ జీవితాన్ని అర్థవంతంగా కాకుండా, అర్థం లేకుండా ముగించడానికి, కొనసాగించడానికి ప్రయత్నం చేస్తా ఉన్నారు. సో కాబట్టి నువ్వే డిసైడ్ చేసుకో. సో 90/10 సూత్రం అన్వయించుకోవడానికి కొన్ని మార్గాలు ఉన్నాయండి. కొన్ని మార్గాలను ఇక్కడ మనం చూద్దాం. హియర్ ఆర్ సమ్ వేస్ టు అప్లై ద 90/10 ప్రిన్సిపల్. ఏంటి? ఎవరైనా నీకు వ్యతిరేకంగా ఏదైనా అంటే అద్దం పైన నీటిలా వెళ్ళనివ్వండి, ఒక స్పాంజిలా లాక్కోవద్దు. సో అది నీ చేతుల్లో ఉంది. నువ్వు రియాక్షన్ ఎక్కువగా ఇస్తున్నావు అంటే అర్థమైంది అంటే నువ్వు స్పాంజ్ లాంటి వాడివి అన్నట్టు. నువ్వు స్పాంజ్ లాంటి మనసు కలిగిన వాడివి, నువ్వు స్పాంజ్ లాంటి హృదయం కలిగిన వాడు. అంటే ఏం పోయినా అబ్జర్వ్ చేసుకుంటది. అంటే అక్కడ ఉన్న నీటిని ఏం చేస్తుంది, ఎక్కడున్నా లాగేసుకుంటది. అది నీకు సంబంధం లేకపోయినా తీసేసుకుంటున్నావు అన్నట్టు. ఒకవేళ పడినా కూడా అద్దం లాగుంటే ఏమవుతుంది అంటే అది రివర్స్ అవుతుంది, అది జారిపోనివ్వాల. చూడండి, ఇప్పుడు అద్దం మీద నీళ్లు కొడితే ఏమవుతుందండి? జారిపోతే లోపలికి తీసుకోదు అది. అదే స్పాంజ్ మీద నీళ్లు పడితే ఏమవుతుంది చెప్పండి? అది లోపలికి తీసేసుకుంటది. అందుకే ఎవరైనా నీకు ఒక వ్యతిరేకంగా ఏదైనా అంటే, నీకేమన్నా నచ్చని సంఘటన జరిగినప్పుడు, నీకు నచ్చని మాట వినాల్సి వచ్చినప్పుడు నువ్వేం చేయంటే ఒక అద్దం పైన నీటిలా వెళ్ళనివ్వండి, కానీ ఒక స్పాంజ్ లో దాన్ని తీసుకోవద్దు, లాక్కోవద్దు. నీకు వ్యతిరేకంగా అన్న మాటల ప్రభావం నీ మీద దయచేసి పడనివ్వద్దు. ఎస్, ఎంతో మంది ఉంటారు, ఎన్నో వ్యతిరేక సంఘటనలు నీ జీవితంలో జరుగుతూ ఉంటాయి. నీ జీవితంలో ఎన్నో అనుకోని సంఘటనలు ఎదుర్కోవాల్సి వస్తుంది, అనుకోని పరిణామాలు ఎదుర్కోవాల్సి వస్తుంది. వాటన్నిటి నువ్వు ఎలా తీసుకోవాలంటే లైట్ గా తీసుకోవాలా. వాటన్నిటి నువ్వు లైట్ గా తీసుకున్నప్పుడే
నువ్వు నిలబడగలుగుతావు. లేదు అని అంటే నువ్వు అన్నిటికి రియాక్షన్ ఇచ్చుకుంటూ పోతే నీ జీవితం అక్కడే ఆగిపోతుంది. ఈరోజు తెలుసా మీ చుట్టూ ఉన్న జీవితాలు చూడండి ఒకసారి, ఎక్కడో ఆగిపోయి ఉంటాయి అవి. వయసు చూస్తే 30, 35, 40 ఉంటుంది, కానీ జీవితం ఒక దగ్గర ఆగిపోయింది చూడండి కావాలంటే వాళ్ళకి. రిలేషన్షిప్ లో ఆగిపోయింది, అన్నిట్లో ఆగిపోయింది, స్పిరిచువల్ లైఫ్ లో ఆగిపోయింది, ఎకనామికల్ ఇష్యూస్ లో ఆగిపోయింది, లైఫ్ ఒక దగ్గర స్టక్ అయిపోయింది. ఎందుకంటే దాని మెయిన్ కారణం ఏంటంటే వారి రియాక్షన్సే. కావాలంటే చెక్ చేసుకోండి లైఫ్ అంతా కూడా. సో కాబట్టి నీ రోజు నాశనం కావద్దు అంటే సరిగా ప్రతిస్పందించు. నీ డే బాగుండాలి, నీ ప్రతిరోజు చాలా బాగుండాలంటే నీ రియాక్షన్స్ కూడా చాలా బాగుండాలి. నీ రియాక్షన్స్ బాగాలేకుండా నీ రోజు బాగుండాలని కోరుకోవడం మంచిది కాదు. నువ్వు కోపంగా ప్రతిస్పందించి నాతో అందరు మంచిగా ఉండాలనుకుంటే ఎలా ఎలా సాధ్యమవుతుంది? నువ్వు అందరిని ద్వేషించి అందరు నాతో నన్ను ప్రేమించాలనుకుంటే ఎలా సాధ్యమవుతుంది? నువ్వు అందరిని పోగొట్టుకొని నన్ను అందరూ నా దగ్గర రావాలి పిలిచినప్పుడు అనుకుంటే ఎలా సాధ్యమవుతుంది? నువ్వు దురుసుగా మాట్లాడి అందరు నాతో ప్రేమగా మాట్లాడాలనుకుంటే ఎలా సాధ్యమవుతుంది? సో నీ రియాక్షన్సే నీ జీవితంలో నువ్వు ఎదుర్కొనేటువంటి సంఘటనలకు ఆధారం అవుతుంది. అందుకే అంటాడు, అంటే ఒక సూత్రాన్ని ఒకవేళ మనం తీసుకుంటే జనరల్ సెన్స్ లో ఆలోచన చేస్తే మనం ఏది విత్తితే అదే కోస్తాం, అంతే కదా? ఆత్మ సంబంధమైన విత్తితే ఆత్మ సంబంధంగా వస్తాం, శరీర సంబంధం విత్తితే శరీర సంబంధంగా వస్తాం. అది ఒకవేళ ఆ సూత్రాన్ని మనం యూనివర్సల్ లో చూసినట్లయితే అది దేనికైనా అప్లై చేసుకునే విధంగానే ఉంటుంది. నువ్వు ఏది విత్తితే అదే కోస్తావు. దానిలో ఎక్కడ కూడా కాంట్రడిక్షన్ ఉండదు. ఆ పదాన్ని మనం యూనివర్సల్ గా అప్లై చేసుకుంటే. నువ్వు ప్రేమను విత్తితే ప్రేమను కోసుకుంటావు, నువ్వు ద్వేషాన్ని విత్తితే తిరిగి నువ్వు ద్వేషాన్ని కోసుకోకపోయినా ఒంటరివాడు మాత్రం ఖచ్చితంగా అవుతావు. ఎదుటి వ్యక్తి మనుషులైతే నీకు ద్వేషం ఇవ్వకపోవచ్చు, కానీ నువ్వు ఒంటరివాడు మాత్రం ఖచ్చితంగా అవుతావు. ఒంటరిదానిగా మిగిలాల్సి వస్తుంది. నీ రోజు నాశనం కావద్దు అంటే సరిగా ప్రతిస్పందించు. తప్పుడు ప్రతిస్పందన ఒక స్నేహితుని దూరం చేయొచ్చు, ఉద్యోగం నుండి తొలగించబడవచ్చు, లేదా మానసిక ఒత్తిడికి లోనవచ్చు. నీ ఒక రాంగ్ రియాక్షన్ నీ స్నేహితులను నీకు దూరం చేయొచ్చు, నీ బంధువులను నీకు దూరం చేయొచ్చు, నీకు కావలసిన వారిని నీకు దూరం చేయొచ్చు, నీ ఆత్మీయులను నీకు దూరం చేయొచ్చు, లేదా నువ్వు పని చేసే నుండి తొలగించబడవచ్చు. జస్ట్ ఒక చిన్న రియాక్షన్. ఉద్యోగం మనం చాలా మంది తీసివేయడానికి రియాక్షన్సే. లేదా అన్నిటికంటే ప్రమాదకరమైంది నువ్వు మానసికమైనటువంటి ఒక ఒత్తిడికి గురి కావచ్చు. నువ్వు ఇచ్చే రియాక్షన్స్ ఇవన్నిటి కారణం. నువ్వు అనుకుంటున్నావు ఈ సంఘటన చేయబట్టే నేను ఇలా అయ్యాను, ఇది చేయబట్టే నేను ఇలా అయ్యాను, ఆ వ్యక్తి చేయబట్టి ఇలా అయ్యాను, మా బంధువుల్లో ఈ వ్యక్తి చేయబట్టే నేను ఇలా అయ్యాను, లేదంటే నేను చాలా బాగుండేదాన్ని, నేను చాలా బాగుండేవాడిని, ఈ సంఘటనలే నన్ను ఇలా తయారు చేసినాయి అని నువ్వు అనుకోవచ్చు. కానీ అది ఫ్యాక్ట్ కాదు. అందులో కొద్ది వరకు మాత్రమే ఫ్యాక్ట్ ఉంది. కాకపోతే అందులో అన్నిటికంటే ఇంపాక్ట్ ఏముందంటే నీ రియాక్షన్ యొక్క ఇంపాక్ట్ ఎక్కువ. అక్కడ జరిగిన ఫ్యాక్ట్ కంటే కూడా నీ రియాక్షన్ యొక్క ఇంపాక్ట్ అనేది నీ లైఫ్ మీద ఎక్కువ ఉంటుంది అనే విషయాన్ని నువ్వు గ్రహించాలి. ఎస్, మనల్ని ఎవరో ఒకరు అంటారు, దాని ఎఫెక్ట్ మనకు, దాని ఫ్యాక్ట్ అది వాస్తవమే. కానీ దాన్ని మనం హృదయానికి తీసుకునే విధానాన్ని బట్టే మిగతా నీ జీవితం ఆధారపడి ఉంటుంది. మిగతా రోజులు నీ జీవితం ఎలా ఉండబోతుందనే దాని మీద, అది దానిపైనే ఆధారపడి ఉంటుంది. సో కాబట్టి నీ రోజు చాలా బాగుండాలంటే నువ్వు రియాక్షన్ సరిగా, నీ ప్రతిస్పందనలు సరిగా ఉండాలండి. ఎవరైనా నేను ట్రాఫిక్ లో బంధిస్తే ఎలా ప్రతిస్పందిస్తావు? ఏం చేస్తారండి? ట్రాఫిక్ లో ఇరుకపోయినావు అనుకోండి, క్యాబ్ లో వెళ్తున్నాం, లేకపోతే ఎక్కడో దగ్గర ఇరుకపోయినాం, సహనం కోల్పోతున్నావా? లేకపోతే నీ స్టీరింగ్ వీల్ పైన చూపిస్తున్నావా? కొంతమంది ఆ స్టీరింగ్ వీల్ గుద్దుతా ఉంటారు, లేకపోతే ఆరన్ను కొడతా ఉంటారు. సో అవసరమా ఇదంతా? లేకపోతే నువ్వు శపిస్తున్నావా? ఆకాశం అంత రక్తపోటు కలుగుతుందా? అంతెత్తు రక్తపోటు కలుగుతుందా? స్కై రాకెట్ లాగా వెరిపోతుందా నీ రక్తపోటు? లేకపోతే నీ బీపీ అలా పెరుగుతుందా? సరే, మనం ఒక దానికి వెళ్తున్నాం, 10 క్షణాలు ఆలస్యం అయితే ఏమొస్తుందండి? ఏమైతుంది? పెద్ద నష్టం జరుగుతుందా? అసలు ఎవరు పట్టించుకుంటారు ఆ 10 క్షణాల ఆలస్యాన్ని? ఎంతమంది సీరియస్ గా తీసుకుంటారు? అఫ్ కోర్స్, అంటే పరిస్థితులు బాగాలేకపోతే లేట్ అవుతాం. ఇంటెన్షన్ లేట్ కావద్దు. నువ్వు టైం బయలుదేరాలి, అవసరం ఉంటే 15 నిమిషాలు ముందు బయలుదేరాలి. నువ్వు లేటుగా బయలుదేరి టెన్షన్ పడితే ప్రయోజనం ఏంటి? దానికి సొల్యూషన్స్ ఉన్నాయి, మార్గాలు ఉన్నాయి. ఇప్పుడు నేను ఎక్కడైనా మీటింగ్కి వెళ్తే 1 డే బిఫోర్ వెళ్తాను. ఎందుకంటే తెలియదు ఎక్కడేం ఆటంకాలు అయితే అని ముందే జాగ్రత్తగా వెళ్తాను. సో కాబట్టి నేను టైంకి ఉంటాను ఎక్కడైనా కానీ. సో నువ్వు టైంకి ఉండాలనుకున్నప్పుడు ముందే బయలుదేరొచ్చు. నువ్వు ముందు బయలుదేరి టైంకి బయలుదేరి టెన్షన్ పడడంలో ప్రయోజనం ఏముంది? ఒత్తిడి గురి కావడంలో ప్రయోజనం ఏమున్నది? శపించడంలో ప్రయోజనం ఏమున్నది? కారు యొక్క స్టీరింగ్ ను గుద్దుకోవడంలో ప్రయోజనం ఏమున్నది? పక్కన తిట్టడంలో, అరవడంలో ప్రయోజనం ఏమున్నది? నువ్వు ఆవేశపడడంలో ప్రయోజనం ఏమున్నది? సో కాబట్టి
నీ రియాక్షన్స్ అన్నిటికంటే ప్రమాదకరమైన గ్రహించడం నేర్చుకోండి. దీని గురించి చింతించకు. 90/10 సూత్రం గుర్తు చేసుకోండి చాలు. ఎలా నీ ఉద్యోగం కోల్పోయావని చెప్పొచ్చు, లేదా ఎందుకు నిద్ర కోల్పోవడం, మరి చికాకపోవడం చెప్పండి. అంటే మనం ఒక జాబ్ నుంచి తొలగించబడితే సో ఖచ్చితంగా నువ్వు ఏదైనా కష్టం అనిపించినప్పుడు, ఏదైనా జాబ్ విషయంలో స్ట్రగుల్ అవుతున్నప్పుడు నిద్ర కోల్పోయి చికాకు పడడం వలసిన అంత అవసరం లేదు. ఖచ్చితంగా 90/10 ప్రిన్సిపల్ ఉపయోగించుకుంటే ఖచ్చితంగా అది హెల్ప్ చేస్తుంది. నూతన ఉద్యోగాన్ని కనుగొనడానికి నీ చింతించే శక్తిని మరియు సమయాన్ని ఉపయోగించుకోండి. నువ్వు ఏ చింతనైతే, ఏ సమయాన్నైతే వేస్ట్ చేస్తున్నావో దాన్ని నూతనమైన ఉద్యోగం కోసం ఎందుకు వినియోగించట్లేదు? మరి నువ్వు చింతించడానికి అయితే ఒక ఎనర్జీ వేస్ట్ చేస్తున్నావు కదా, దాని కొరకు ఇంత సమయం వృధా అవుతుందా లేదా అండి? ఇప్పుడు చింతించడానికి ఎనర్జీ, సమయం వృధా అవుతుందా అవ్వట్లేదా మన జీవితంలో? అవుతుంది. మరి అదే శక్తిని, అదే సమయాన్ని మరొక జాబ్ వెతకడంలో ప్రయత్నం చేయొచ్చు కదా, మరొక ప్రాసెస్ లో మనం ముందుకెళ్ళొచ్చు కదా, మరొక పని చేయడంలో దాన్ని వినియోగించుకోవచ్చు కదా, బాధపడుతూ అక్కడే ఆగిపోవడం కంటే. ఇందులో ప్రాబ్లం ఏంటి తెలుసా అంటే, బాధపడే వాళ్ళ జీవితం అక్కడే అయిపోతుంది, ముందుకెళ్ళదు. అది అక్కడే అయిపోయి అక్కడే బాధపడతా ఉంటారు, ఇంకా కథలు చదవడం. నూతన నిర్ణయాలు తీసుకోలేరు, ఇమ్మీడియట్ గా నిర్ణయాలు తీసుకోలేరు, స్ట్రాంగ్ నిర్ణయాలు తీసుకోలేరు, విల్ పవర్ కోల్పోతారు, సంకల్ప బలం కోల్పోతారు, అక్కడ సంకల్పమే కోల్పోతారు. దేవుడు నడిపించినా కూడా వినలేరు, దేవుడు రమ్మన్నా రాలేరు, దేవుడు చెప్పింది చెయ్యలేరు. ఎందుకంటే ఆల్రెడీ ఆ విల్ పవర్ లేదు కదా, దేవుని మాట కూడా లోబడనంత ఏమైపోయారంటే ఇక్కడ చింతలో, ఆ బాధలో అక్కడే గడిపేయడం అలవాటు చేసుకున్నారు. అందుకే ఇంకా లేఖనాలు కూడా లోబడరు అలాంటి వాళ్ళు. ఒక్కసారి చింతించడం ప్రారంభిస్తే ఆ బెంగతో, ఆ చింతలో అక్కడే, వరిలో అక్కడే ఆగిపోతావు. అక్కడ దేవుని మాట కూడా నువ్వు లోబడలేవు. కావాలని చెక్ చేసుకోండి. ఎందుకు వినట్లేదు? దేవుని మాట చెప్తే కోపం ఎందుకు వస్తుంది, ఆవేశం ఎందుకు వస్తుంది, చికాకు ఎందుకు వస్తుంది? మంచి మాటలు చెప్తే మనకి. ఇప్పుడు ప్రాబ్లం ఎవరిదండి? మంచి మాటలు చెప్పే వాళ్ళదా, చికాకు పడే వాళ్ళదా? చెప్పండి. ఇప్పుడు ప్రాబ్లం ఎవరికి ఉన్నట్టు? హలో, చికాకు పడుతున్నా కదా, చికాకు పడే వాళ్ళకే, కోపం వస్తున్న వాళ్ళకే. అవును విజయ్. సో ఎవరైతే కోపడుతున్నారో, ఎవరైతే చికాకు పడుతున్నారో, ఎవరైతే నాకు వినిపించకు, లేకపోతే నువ్వు దూరం పో, నాకు నా దగ్గర ఇలాంటి మాటలు మాట్లాడుతూ, నాకు అవసరం లేదు ఇవన్నీ అని, ఇప్పుడు ఇవన్నీ ఈ వ్యక్తి ఈ రియాక్షన్స్ ఎవరైతే ప్రదర్శిస్తున్నారో వాళ్ళు ఇప్పుడు ఆరోగ్యంగా ఉన్నట్ట, అనారోగ్యంగా ఉన్నట్ట? అనారోగ్యంగా సో వీళ్ళు అనారోగ్యంగా ఉంటారు. మళ్ళీ ఎదుటి వ్యక్తిని మంచోనిగా చూడరు, అంటే ఎదుటి వ్యక్తిని ప్రాబ్లం ఉన్నట్టుగా చూస్తారు. ఈ ప్రాబ్లం అంతరికి నువ్వే కారణం అంటారు. అంటే చూడండి, వాళ్ళు అనారోగ్యంగా ఉన్నారనే విషయాన్ని కూడా వాళ్ళు గ్రహించలేని స్థితికి వెళ్ళిపోతారు. సో అన్హెల్దీ, సో అనారోగ్యంగా ఉంటారు. మెంటల్ ఇల్నెస్ అనేది పెరుగుతూ ఉంటారు. చింత, బెంగ, వ్యాకులత, ఆందోళన, వర్రి, లోపల కూరుకుపోయి ఏం చేస్తారు అని అంటే, ఇంకా వాళ్ళకి చెప్పాను కదా, మట్టి దిబ్బలను కొండలుగా మార్చుకుంటారు. ఇంకా అందులోకి వెళ్ళి బయటికి రారుగా. వెలుగును చూడడానికి ఇష్టపడరు, ఆ చీకటిని అలవాటు చేసుకుంటారు, ఆ చీకటిలో ఉండడం అలవాటు చేసుకుంటారు. ఇంకా వెలుగుని చూడడానికి ఇష్టపడరు, వెలుగులోకి రావడానికి ఇష్టపడరు. సో అందుకే అండి, ఒక చింతించే అనేటువంటి ఆ భయంకరమైన స్థితిని మనం అక్కడికి వెళ్ళకూడదండి. నువ్వు ఏం కోల్పోయినా మళ్ళీ దేవుడు నీకున్నాడు, నీకు నూతనమైన శక్తిని ఇవ్వగలుగుతాడు, నూతనమైన ఉత్తేజాన్ని ఇవ్వగలుగుతాడు, నూతనమైనటువంటి జీవాన్ని ఇవ్వగలిగినటువంటి శక్తివంతుడు మన ప్రభు అయిన యేసుక్రీస్తు. అంటే క్రైస్తవులైన మనమే నూతన జీవాన్ని అనుభవించకుండా ఇంత భయంకరంగా అంటే భయంకరమైనటువంటి చింతకు, వ్యాకులకు గురవ్వడం సరైందని అంటారు? ఒకసారి ఆలోచించండి. మనం ప్రభునందున్నామండి, మనం క్రీస్తునందున్నాం, అదొక్కటి చాలు. మన సమస్య ఏదైనా, మనం ఏ కష్టంలో ఉన్నా నూతన జీవాన్ని అందులోకి వెళ్ళి పొందుకోవచ్చు. మనం ఏమంటారు, పొందుకోవచ్చా? నూతన జీవాన్ని కలిగి జీవించవచ్చా? అది చెరసాల్లో ఉన్నా, ఎక్కడ బందీలంగా ఉన్నా, ఎలాంటి శ్రమ ఎదుర్కోవాల్సి వచ్చినా, ఎదురుగా సింహాలు ఉన్నా, లేకపోతే అగ్ని గుండాలు ఉన్నా కూడా మనం నూతన జీవం కలిగి బ్రతకొచ్చా అండి క్రైస్తవుడు? బ్రతకొచ్చు. సో 100% బ్రతకొచ్చు. అది బైబిల్లో ఉన్నటువంటి మనకు దేవుడిచ్చిన ధైర్యం. అది నా చుట్టూ ఏముందని నాకు సంబంధం లేదు, ఎక్కడున్నా నేను ధైర్యంగా ఉండగలగొచ్చు. నా చుట్టూ వాతావరణం ఎలా ఉన్నా పర్వాలేదు, మనుషులు ఎలా ఉన్నా పర్వాలేదు, నా పరిస్థితులు నాకు అనుకూలించకపోయినా పర్వాలేదు, మనం చాలా ధైర్యంగా ఉండొచ్చు. ఎందుకంటే మనలో ఉన్నవాడు చాలా గొప్పవాడు, శక్తివంతుడు. మరి ఆ శక్తిని నువ్వు అనుభవించకపోయి నువ్వు శక్తిహీనంగా జీవిస్తా ఉంటే నీ లోపల మరి నిన్ను ఎలా అంగీకరించేది చెప్పండి? నేను ఎలా ముందుకు తీసుకెళ్ళలేదు? అందుకే
మిమ్మల్ని తప్పు పట్టట్లేదు, కానీ అలాంటి స్థితికి వెళ్లకుండా జాగ్రత్త చెప్పడానికి ఈ మాటలు మాట్లాడుతున్నాను. అందుకే ఆ చింతించే సమయాన్ని, శక్తిని చింతకు ఉపయోగించుకోకండి. దాన్ని మరొక ఉద్యోగం కొరకు, మరొక ప్రయత్నం కొరకు వాడుకోండి అదే సమయాన్ని. విమానం ఆలస్యంగా ఉంది, లేకపోతే మన ట్రైన్ అనుకుందాం. ఇది నీ రోజువారి కార్యక్రమాన్ని చిన్నాభిన్నం చేస్తుండొచ్చు ఆలస్యం కావడం కారణంగా. నువ్వు ఒక ఊరు వెళ్ళాలనుకున్నావు, నీ ట్రైన్ ఆలస్యం అవుతుంది, నువ్వు పెట్టుకున్న షెడ్యూల్ చిన్నాభిన్నం అవుతుండొచ్చు. ఏం చేయాలి అప్పుడు? నీ నిరాశను విమాన సహాయకురాల పైన ఎందుకు చూపిస్తున్నావు? లేకపోతే నువ్వు ట్రైన్ ఎవరి మీద చూపిస్తున్నావు? ఏదైతే జరుగుతుందో అది ఆమె చేతిలో లేదు, అది ఆయన చేతిలో లేదు, విమాన సిబ్బంది చేతిలో లేదు. దానికి ఎన్నో టెక్నికల్ ఇష్యూస్ ఉంటాయి, ఎన్నో కారణాలు ఉండొచ్చు. ఆ కారణాలన్నీ నువ్వు అర్థం చేసుకునే జ్ఞానం కూడా మనకు ఉండదు కొన్నిసార్లు. వాటికి సంబంధించిన నాలెడ్జ్ మన దగ్గర ఉండదు. అది టెక్నికల్ ప్రాబ్లమా, ఏ ప్రాబ్లమా? మనకేమనుకుంటామంటే మన టైం మాత్రమే ఫాలో అవ్వాలని చూస్తూ ఉంటాం కొన్నిసార్లు. సరే, వాళ్ళ మీద అరవడం వల్ల ప్రయోజనం ఏంటి? ఏం చేస్తాం? లేట్ అవుతుంది, ట్రైన్ లేట్ అవుతుంది. మధ్యలో మనం టైం స్టార్ట్ అయినా మధ్యలో 2 గంటలు ఆపుతాడు ఎన్నోసార్లు. ఏం చేయాలి అప్పుడు? 2 గంటలు ఆపిరు కదా అని ఏం చేయాలా? చికాకు పడితే ఏమొస్తుంది? ఏం రాదు. టెన్షన్ పడితే ఏమొస్తుంది? ఏం రాదు. కోప పడితే ఏమొస్తుంది? ఏం రాదు. పక్కన ఉన్నటువంటి ఆ సీట్లను గుద్దుకుంటే ఏమొస్తుంది? ఏం రాదు. అద్దాలను గుద్దుతే ఏమొస్తుంది? ఏం రాదు. పక్కల మీద అరిస్తే ఏమొస్తుంది? ఏం రాదు. ఎస్, అలాంటి పరిస్థితి కానీ వస్తే ఏం చేయి? నీ సమయాన్ని స్టడీ చేయడానికి సద్వినియోగం చేసుకో. ఏదైనా పుస్తకం తీసుకొని చదువుకో. 2 గంటలు ఆగిపోయింది, నేను ఏదైనా చదువుకుంటానని చదువుకోండి. లేకపోతే తోటి ప్రయాణికుల గురించి తెలుసుకో, పరిచయం చేసుకో నలుగురిని, పక్క ఉన్న వాళ్ళని. నిరాశను కనబరచడం దేనికి? కూల్గా దేవుని మాటలు వినండి, వాక్యం వినండి, లేదంటే చదువుకోండి. 2 గంటలు ట్రైన్ కదలట్లేదు, హారంగా పుస్తకం తీసి చదువుకోండి. పక్క వాళ్ళు ఎవరైనా పలకరించడానికి సిద్ధంగా ఉంటే వాళ్ళతో మాటలు కలపండి. ఒక నూతనమైనటువంటి ఎనర్జీ వస్తుంది, ఒక నూతనమైనటువంటి శక్తిని పొందుకుంటాం, మంచి హృదయం కంఫర్ట్ అయిపోతాం. అమ్మయ్య అంటే ట్రైను ఆగిపోయిన బాధ కంటే ఇక్కడ వీళ్ళతో మాట్లాడినప్పుడు కలిగే సంతోషం ఎక్కువ ఉంటుంది. నువ్వు చదువుకుంటే ఒక పుస్తకం, మంచి పుస్తకం చదువుకున్నటువంటి తృప్తి మిగులుతుంది. దేవుని వాక్యం అంటే దేవుడు నీతో మాట్లాడిండు, ఒక హెచ్చరిక చేసిండు, ఒక ఆదరణ కలిగించిండు అనేటువంటి అవకాశం లభిస్తుంది. అది నీ చేతుల్లో ఉంది. ఎవరు ఆపుతారండి? ఎవరేం చేస్తారు? మేము ఎన్నోసార్లు గంటలు మధ్యలో ట్రైన్ ఆగిపోతే ఏం చేస్తాం? దానికి ఏం చేయలేం, దాన్ని మన చేతిలో లేదు అది. ఫారెన్ కంట్రీలోనే ఇలాంటి ప్రాబ్లమ్స్ ఉంటాయి. అందుకే కార్లు, ట్రైన్లు బ్రేక్ డౌన్ అవ్వకుండా ఎవడు ఆపలేడు, అది మన చేతిలో లేదు. అలాంటిది మన ఇండియా లాంటి దేశాలలో ఇంకెక్కువ ఉండొచ్చు ప్రాబ్లమ్స్. నువ్వు వెళ్తున్నప్పుడు నీ ఆటో అంది, మన ప్రాబ్లమే తీసుకుందాం. సరే, ఆటో అని సరిగ్గా పెట్రోల్ అయిపోతుంది, నీకు టెన్షన్ ఉన్న రోజు ఆడు పెట్రోల్ పోయించుకుంటాడు. కొన్నిసార్లు బస్ వాడు కూడా అక్కడ పెట్రోల్ పోయించుకుంటాడు. అని నీ టెన్షన్ ఉన్న రోజు ఆటో పంచర్ కావచ్చు. అవునా? మరేం చేస్తారు అప్పుడు? ఎందుకు నిరాశ? సో కాబట్టి ఇప్పుడు నీకు 90/10 సూత్రము అర్థమైంది అనుకుంటున్నాను. అనుభవించుకోండి, ఫలితాలను చూసి ఆశ్చర్యం మీరే చెందుతారు ఖచ్చితంగా. ఇది ప్రయత్నిస్తే నువ్వు కోల్పోతే ఏముండదండి. 90/10 ప్రిన్సిపల్ నీ వ్యక్తిగత జీవితంలో అనుభవించుకుంటే నువ్వు కోల్పోతే ఏముండదు. బైబిల్కు వ్యతిరేకమైన సూత్రం ఏం కాదు, ఆధ్యాత్మికతకు వ్యతిరేకమైన సూత్రం ఏం కాదు. బైబిలే చెప్తుంది రియాక్ట్ అవ్వద్దని. అవునా? నీ కళ్ళ ముందు ఏం జరిగినా దానికి స్పందించొద్దు, అనవసరంగా స్పందించొద్దు అని చెప్తుంది. సరైన రీతిలో స్పందించాలి కానీ అనవసరమైన స్పందించకూడదు. వాక్య వ్యతిరేకంగా స్పందించాల్సిన అవసరం లేదు. 90/10 సూత్రం చాలా అపురూపమైనదండి. ఇది చాలా కొద్ది మాత్రం తెలుసుకొని మరి అనుసరిస్తారు, అంటే అనుభవించుకుంటారు. సో దానివల్ల ఫలితం ఏంటి అంటే ఖచ్చితంగా అది నువ్వు అనుభవిస్తే, అప్లై చేసుకుంటే అది నీ అంతటి నువ్వే చూస్తావు. నువ్వు ఒక్కరోజు రియాక్షన్ ఇవ్వకుండా చూడు, మంచి రియాక్షన్స్ ఇవ్వండి, చెడు రియాక్షన్స్ ఆపుకోండి, నెగిటివ్ రియాక్షన్స్ ఆపుకొని ఒక్కరోజు చూడండి. ఆ రోజు ఎంత కూల్గా ఉంటుందో, ఎంత ప్రశాంతంగా ఉంటుందో. అరే భూమి మీద ఇంత ప్రశాంతత కూడా ఉంటుందా అనిపిస్తుంది. అప్పటిదాకా నువ్వు రియాక్షన్స్ ఇచ్చి నీ జీవితాన్ని ఇంకా దుర్భరంగా చేసుకోవడం ఎందుకు? నరకప్రాయంగా మార్చుకోవడం కంటే నువ్వు రియాక్షన్స్ కంట్రోల్ చేసుకుంటే అదే రోజు నీకు చాలా అద్భుతంగా అనిపిస్తుంది కదా. నీకు నచ్చని వ్యక్తులు ఆ రోజు నచ్చడం ప్రారంభిస్తారు. కావాలంటే ట్రై చేయండి. ఈ రోజు నీకు ఎవరైతే నచ్చరు అనుకుంటున్నావో నువ్వు రియాక్షన్ ఇవ్వకు, ఆ వ్యక్తి నీకు నచ్చుతాడు. ముఖం చూసిలా చిరునవ్వు నవ్వుతావు నువ్వు ఆ నచ్చని వ్యక్తిని చూసే. ఎందుకు? నీ రియాక్షన్ సరిగా ఉంటే
అంత బాగానే ఉంటుంది. నీ రియాక్షన్ సరిగా లేనప్పుడు నీ రోజంతా చాలా భయంకరంగా ఉంటుందండి. సో పోనీ ఈ సూత్రాన్ని అన్వయించుకుంటే మీ జీవితంలో నష్టపోతారో చెప్పండి. ఏం నష్టం చెప్పండి? నష్టపోతారా? నష్టపోతాం. నష్టపోతారా ఈ సూత్రాన్ని అన్వయించుకుంటే? నష్టపోను, పాటించకపోతే. ఓకే. సో ఈ సూత్రాన్ని మీరు అప్లై చేసుకోవడం ప్రారంభించండి. మీ జీవితంలో ఏం నష్టపోరు. అంటే మంచి ఫలితాలు చూస్తారు, కానీ నష్టం అనేది అస్సలు జరగదు. మీరు కావాలని చెక్ చేసుకోండి. ఒక్కరోజు మీరు మీ నోటినో మీ క్రియలను ఒక్కసారి కంట్రోల్ పెట్టుకొని చూడండి ఏమవుతుందో. సో మిలియన్స్ ఆఫ్ పీపుల్ ఆర్ సఫరింగ్ ఫ్రమ్ అన్డిజర్వ్డ్ స్ట్రెస్ అండి, ట్రయల్స్, ప్రాబ్లమ్స్ అండ్ హెడేక్స్. ఎందుకు లక్షలాది మంది ప్రజలు ఎందుకు ఇంత సఫర్ అవుతున్నారు? అనవసరమైన ఒత్తిడికి ఎందుకు గురవుతున్నారు? అనేకమైన పరీక్షలకు ఎందుకు గురవుతున్నారు? అనేకమైన సమస్యలు, మరి తలనొప్పులు వచ్చి ఎందుకు బాధపడుతున్నారో తెలుసా? లక్షలాది మంది పీపుల్ అండి, అందులో మనం కూడా ఉన్నాం, మీరు ఉన్నారు. లక్షల మంది ప్రజలు ఊరికేనే అనవసరమైన ఒత్తిడికి, అనవసరమైన పరీక్షలకు, అనవసరమైన సమస్యలకి, అనవసరమైనటువంటి తలనొప్పులకు బాధపడుతున్నారు, గురవుతున్నారు. ఎందుకు మరి? ఒక్కసారి మీరంతా 90/10 సూత్రం తప్పనిసరిగా అర్థం చేసుకొని అన్వయించుకోవాలి. ఈ సూత్రం మీ జీవితాన్ని ఖచ్చితంగా మారుస్తుంది. మీ జీవితంలో, మీ కుటుంబంలో వాతావరణాన్ని మారుస్తుంది. మీ ఫ్యామిలీలో మీ రిలేషన్షిప్స్ యొక్క విధానాన్ని మారుస్తుంది. అది స్ట్రెంథెన్ చేస్తూ ఉంది ఖచ్చితంగా. ప్రతి ఫ్యామిలీలో ప్రాబ్లం కారణం రియాక్షన్సే. ప్రతి మనిషికి మధ్యలో ప్రాబ్లమ్స్ కారణం రియాక్షన్సే. బాస్ కి ఎంప్లాయ్మెంట్స్ మధ్యలో కారణం రియాక్షన్సే. సంఘంలో కావచ్చు, సమాజంలో కావచ్చు, నువ్వు ప్రతి చోట నువ్వు ఇచ్చే రియాక్షన్సే నీకు అన్నిటికంటే ఎక్కువ సమస్యలను తెచ్చిపెడుతుందని తెలుసా మీకు? నువ్వు చిన్న వాటికి అలగడం, చిన్న వాటికే బాధపడడం, చిన్న వాటికే తిట్టడం, చిన్న వాటికే కొట్టడం, చిన్న వాటికే నువ్వు అన్నిటికీ స్పందించడం, నిన్నే అన్నట్టుగా ప్రతి దానికి ఆ వాటర్ చుక్క పక్కకి వెళ్ళిపోయినా కూడా నువ్వే దాన్ని లాక్కొని దాన్ని తీసేసుకొని నువ్వే ఏం చేస్తున్నావు అంటే రియాక్ట్ అవుతున్నావు. ఒకసారి ఆలోచించుకో. మన హృదయం, మనసు అద్దం లాగా ఉండాలి, కానీ స్పాంజ్ లాగా ఎప్పుడు కూడా ఉండకూడదని. సో అందుకే ఈ సూత్రాన్ని అన్వయించుకోండి, ఆనందించండి దయచేసి. ఇది అనుభూతి చెందుటకు మనకు మనం అనుమతించుకోవాలి. దీనికి సంకల్ప బలం కావాలండి. సో విల్ పవర్ కావాలి ఖచ్చితంగా. నువ్వు ఆ సూత్రాన్ని పాటించాలి అంటే నీకు విల్ పవర్ కావాలి. అది నీ జీవితంలో అనుమతించుకోవాలి. నువ్వు అనుమతించాలి, దాన్ని అన్వయించుకోవడానికి అనుమతించాలి. అప్పుడే నువ్వు అనుభూతి చెందగలుగుతావు. లేదు అని అంటే నువ్వు అలాంటి అనుభూతిని ఎదుర్కోలేవు. నీ అంతా నువ్వు డిసైడ్ అవ్వాలి. ఎస్, నేను ఇలాగ ఉండాలి ఈ రోజు నుంచి వెళ్ళి. దేవుడు సహాయం చేస్తాడు. పరిశుద్ధాత్మ దేవుడు నీకు ఖచ్చితంగా సహాయం చేస్తాడు. సో బూమరాంగ్ అంటే తెలుసా అండి? ఎంతమంది తెలుసు? తెలుసు. సో ఈ పిక్చర్ లో కనిపిస్తుంది కదా, ఇది రకరకాలుగా కూడా ఉంటుంది. అంటే మనకు 3 పుల్లలు, 3 మనకి ఎట్లా అంటే ట్రయాంగిల్, అంటే ఫ్యాన్ రివర్స్ పెడితే ఎలా ఉంటుంది అలా కూడా ఉంటుంది. తెలుసా మీకు? చిన్నప్పుడు ఆడుకొని ఉంటారు. అది మన చేతిలో ఇలా పెట్టి ఇలా తిప్పితే మళ్ళీ మన దగ్గరికే వస్తుంది. ఐడియా ఉందా? ఉందన్న, ఐడియా ఉంది. సో ఈ సూత్రాన్ని ఇక్కడ మీరు ఖచ్చితంగా పాటించాలి. మనం చేసేది, ఇచ్చేది, చెప్పేది లేదా ఆలోచించేది ప్రతిదీ ఖచ్చితంగా ఒక బూమరాంగ్ లా మన వద్దకే తిరిగి వస్తుంది అనే విషయాన్ని మీరు మర్చిపో. మీరు ఏదైనా కావచ్చు, మీరు చెప్పే ప్రతి మాట, మీరు ఇచ్చేది ఏదైనా కావచ్చు, లేకపోతే ఆలోచించేది ఏమైనా కావచ్చు, నువ్వు చేసేది ఏదైనా కావచ్చు, అది ఒకరోజు ఖచ్చితంగా నీ వద్దకే తిరిగి వస్తుంది. కాబట్టి బీ కేర్ఫుల్. నువ్వు ఏమి ఇస్తున్నావు, ఏం చెప్తున్నావు, ఏం ఆలోచిస్తున్నావు, అది నిన్నే వెంటాడుతుంది అనే విషయాన్ని నువ్వు ఖచ్చితంగా గుర్తుపెట్టుకోవాలా. సో కాబట్టి మనం మంచి చేయాలి. బైబిల్ అందుకే మంచి చేయమంది, నీతిని చేయమంది. సో బైబిల్ అందుకే మంచిగా ఇవ్వమంది, మంచి చెప్పమన్నది బైబిల్. మంచిగా ఆలోచించమంటుంది. అవునా? వాక్యానుసారంగా ఆలోచించండి. వాక్యం చెప్పేది చేయండి. వాక్యం చెప్పేది ఇవ్వండి. వాక్యం చెప్పేదే చెప్పండి.
మరి వాక్యానికి వ్యతిరేకంగా వెళ్ళడం ఎందుకండి? ప్రయాణం చేయడం ఎందుకు? నువ్వు ఎలా జీవించినా దేవుడు నీతో నడుస్తాడు అనుకుంటున్నావా? లేదు. మన వాక్యానుసారంగా ఉంటే దేవుడు మనతో నడుస్తాడు. వాక్యానుసారంగా లోబడితే, వాక్యానికి లోబడితే ఆయన మనల్ని నడిపిస్తాడు. వాక్యానికి లోబడిన వాళ్ళు ఎందుకు దేవుడు నడిపిస్తాడు? చూశారు ఎప్పుడైనా అలా నడిపిస్తారని చెప్పాడు ఎక్కడైనా? మీరు వాక్యానికి అవిధేలైనా పర్వాలేదు మిమ్మల్ని నడిపిస్తానన్నాడా? హలో, చెప్పలే కదా. లేదు. మీరేం చేసినా నా ఆత్మ మీకు తోడుగా ఉంటది అన్నాడా? లేదన్నా. ఆయన చెప్పిందే చేయమన్నాడా? సో మరి అప్పుడు అదే కదండి, మనం ఆయన చెప్పినట్టు చేస్తే మంచి విషయాలు జరుగుతాయి మన జీవితంలో. అందుకే అంటాడు, మనం ఏదైనా పొందుకోవాలంటే ముందుగా ఇవ్వడం నేర్చుకోవాలి. మన చేతులు ఖాళీగా మిగిలినా కానీ మన హృదయాలు ప్రేమతో నిండిపోతాయి అంట. ఎంత అద్భుతమైన మాట చూడండి. ఇఫ్ యూ వాంట్ టు రిసీవ్ వి నీడ్ టు లెర్న్ టు గివ్ ఫస్ట్. మనం ఏదైనా పొందుకోవాలంటే ముందుగా ఇవ్వడం నేర్చుకోవాలండి. మేబీ we will end with our hands empty, but our hearts will be filled with love. ఎంత అద్భుతమైన మాట కదండి. ఎస్, ఇవ్వడంలో ఉన్న గొప్ప ఆనందం ఏంటి అంటే, ఇస్తా పోతా ఉంటే నా చేతులు ఒక రోజు ఖాళీ అవ్వచ్చు, కానీ నా హృదయం మాత్రం ఎప్పుడు ప్రేమతో నింపబడి ఉంటుంది. ఎంతకంటే కావాల్సింది ఏముంటుంది చెప్పండి మనిషి జీవితంలో? చెప్పాను కదా, మళ్ళీ అన్ని ఫైనల్ ఎక్కడికి వచ్చినామంటే అన్నిటికీ మూల కారణం స్వార్థమే అండి. స్వార్థం వల్లనే మన అనవసరమైన రియాక్షన్స్ ఉంటాయి. స్వార్థం వల్లనే అనవసరమైనటువంటి ప్రతిచర్యలకు పాల్పడతాం. మన ఎమోషన్స్ కంట్రోల్ కావు, సెల్ఫ్ కంట్రోల్ ఉండదు, ఆత్మఫలంలో ఎదగం. మేబీ ఎంత గొప్ప జీవితం అండి. మన చేతులు ఖాళీగా మిగిలిన పని పర్వాలేదు, మన హృదయాలు మాత్రం ప్రేమతో నింపబడి ఉండడం అన్నిటికంటే గొప్ప విషయం. సో ఎవరైతే తమ జీవితాన్ని ప్రేమిస్తారో వారి హృదయాలు ఆ భావన ఒక గుర్తులా ఉండిపోతుంది. మిమ్మల్ని మీరు ప్రేమిస్తే ఖచ్చితంగా మీరు పక్కవాన్ని, మీరు జీవితాలను ప్రేమిస్తే, జీవితాలు ప్రేమించే వారికి ఖచ్చితంగా ఒక అద్భుతమైనటువంటి అనుభూతి వాళ్ళ లైఫ్ లో ఉంటుందండి. మీరు ప్రేమించడం నేర్చుకోండి, ఆ ప్రేమ మీ జీవితాన్ని నడిపిస్తూ ఉంటుంది. అందుకే బైబిల్లో అన్నిటికంటే మొదటి ఆజ్ఞ, ముఖ్యమైన ఆజ్ఞ, ప్రాముఖ్యమైన ఆజ్ఞ, ఎన్ని మాటలు మొదటిది అంట, మొట్టమొదటి ఆజ్ఞ, గొప్ప ఆజ్ఞ, ముఖ్యమైనటువంటి ఆజ్ఞ, ప్రధానమైనటువంటి ఆజ్ఞ, ప్రాముఖ్యమైన ఆజ్ఞ, ఎన్ని పేర్లు. సో అందుకే ప్రేమించడమే. అదొకటి నీకు అర్థమైతే నీ రియాక్షన్స్ కూడా ఖచ్చితంగా కంట్రోల్లోకి వస్తాయి. కొన్ని ఉదాహరణలు చూసి మనం దీన్ని ముగించుతాం. బైక్ రిపేర్ అవ్వకుండా, బస్సు నడవకుండా, అంటే బస్సు నడవకుండా నీ లైఫ్ లో ఎలాంటి ప్రాబ్లమ్స్ రాకుండా నువ్వు ఆపలేదు. అంటే బస్సు ఆగిపోకుండా, బస్సు ఆగిపోకుండా, కనీసం నీ షర్టు మాయకుండా నువ్వు చేయలేవు. మాసిపోతే ఉత్తుకోవాలి అంతే. చెప్పగలుగుతానండి, నా జీవితంలో నేను వేసుకున్న షర్టు పొద్దున నుండి సాయంత్రం వరకు నేను మాయకుండా చాలా జాగ్రత్తగా చూసుకోగలుగుతాను? ఎంతమంది చెప్పగలుగుతారు చెప్పండి? నువ్వు వేసుకున్న షర్టు మాయదా? నీ చేతుల్లో ఉందా నీ షర్టు మాయకుండా చేసే అంత శక్తి ఉందా నీకు? లేదు. చెప్పండి, ఎవరైనా మీలో ఎవరైనా చెప్పండి, నా షర్టు మాసిపోకుండా చేసుకునే అంత శక్తి నాకుందని చెప్పండి. నీ హ్యాంకి కనీసం నువ్వు అంటే మాయకుండా చేసుకోగలుగుతావా? నీ కర్చీఫ్, నీ చేతి రుమాలు కూడా నువ్వు మాయకుండా చేసుకోలేవు. ఎందుకంటే మనకు అంత టెన్షన్స్, అన్ని రియాక్షన్స్. ఏం చేయాలా? బైక్ రిపేర్ అవుతే రిపేర్ చేయించుకోవాలా? చిన్న టెన్షన్ వస్తుంది. ఇప్పుడు ఈఎంఐ లేకపోతే ఇయర్ కాగానే ఇన్సూరెన్స్ కట్టాలంటే ఏమొస్తుంది? ఇక కట్టాలి, ఆడ వేరే ఆప్షన్ లేదు, ఇయర్ కాగానే కట్టాలా. బైక్ రిపేర్ అయితే చేసుకోవాలా, చెట్టు మాస్తే ఉత్తుకోవాలి, అంతేగాని మన జీవితంలో ఎదుర్కొనే సమస్యలన్నిటికీ నీ ప్రతిచర్యలే కారణం అని తెలుసుకోండి. నువ్వు సిగ్నల్ దగ్గర రెడ్ లైట్ కంట్రోల్ చేయలేవు, కానీ బైక్ నువ్వు కంట్రోల్ చేయగలుగుతావు. బ్రేక్ నీ చేతిలో ఉంది, రెడ్ సిగ్నల్ నీ చేతిలో లేదు, పడడం పడకూడదు అనేది. కానీ బ్రేకులు నా చేతిలోనే ఉంటాయి, నేనే కంట్రోల్ చేసుకోవాలి డ్రైవ్ చేసిన ప్రతిసారి. ఎస్, ముందే చూసుకోవాలా, ఆరెంజ్ లైట్ రాగానే నేను చూసుకోవాలా, ఎస్ నెక్స్ట్ ఫ్యూ సెకండ్స్ లో రెడ్ సిగ్నల్ పడుతుంది అని చెక్ చేసుకోవాలా నేను.
సో ఇది ఆల్రెడీ మీకు చూపించాను. ఇది ఒక వీడియో రూపంలో మీకు పీపీటీలో చూపించింది. ఇది ఒక చిన్న వీడియో అండి. సో ఒక నిమిషం, ఇదంతా ఇంగ్లీష్ లో ఉంటుంది, మీకు మళ్ళీ ఇబ్బంది అవుతుంది. నేను త్వరగా చేద్దామంటే ఇది ప్లే అవుతుంది. ఓకే, సో అది విషయం అండి. సో కాబట్టి నీ ప్రతి చర్యలు ఒక్కదాన్ని నువ్వు కంట్రోల్లో పెట్టుకోగలిగితే నీ జీవితం ఎప్పుడు ఓకే అండి. లాస్ట్ అండ్ ఫైనల్ లెసన్ దీంట్లో బిబ్లికల్ ఇంటర్పర్సనల్ రిలేషన్షిప్స్ లో లాస్ట్ అండ్ ఫైనల్ లెసన్ కరెక్షన్, దిద్దుబాటు. సరి చేయబడట లేక దిద్దుబాటు చేసుకుంటా. కరెక్షన్, సరి చేయబడట లేక దిద్దుబాటు చేసుకుంటా. మరి ఏం చేయాలి? ఏం చేయాలి? మన జీవితంలో ఇలాంటి ప్రాబ్లమ్స్ జరగకుండా ఉండాలంటే ఏం చేయాలి? మొట్టమొదటి మనల్ని మనం కరెక్షన్ చేసుకోవాలి. లేదా రెండోది ఏం చేయాలంటే ఇతరులు మనం కరెక్షన్ చేస్తున్నప్పుడు అనుమతి ఇవ్వాలి. ఒకవేళ నీ అంతట నువ్వు కరెక్షన్ చేసుకోకపోయినా ఇతరులు కూడా నేను కరెక్షన్ చేసే విషయాలు ఉంటాయి, ఇతరులను అనుమతించకపోయినా నీ జీవితం ఖచ్చితంగా డ్యామేజ్ అవుతుందండి. నీ జీవితం ఖచ్చితంగా ఆగిపోతుంది. అందుకే సరి చేయబడుట లేక దిద్దుబాటు చేసుకొనుట అనే ప్రధానమైనటువంటి అంశం మీరు అర్థం చేసుకుంటే సమస్యలన్నీ పరిష్కారం అవుతాయి. ఇది ఫైనల్ కన్క్లూజన్ టాపిక్ అండి. సరే చెప్పండి, కరెక్షన్ అంటే ఏమనుకుంటున్నారు? కరెక్షన్ అనే పదానికి మీరు ఏమిస్తారు డెఫినేషన్? కరెక్షన్ అంటే ఏమనుకుంటున్నారు? ఏంటి ఇంత కరెక్షన్ అంటే? సరిదిద్దుట, సరి చేయబడుట అంటే అర్థమేంటి? సరైనది తెలియజేయడం. సరి అయినది తెలియచేయబడడం, ఇంకా తెలియచేయడం. బ్రదర్స్ అండ్ సిస్టర్స్ మాట్లాడండి. కిరణ్ చెప్పు. కిరణ్, కరెక్షన్ అంటే ఏంటి? ఇంతకి సత్యం చెప్పడం అన్న. సత్యం చెప్పడం. సత్యం చెప్పడం. ఇంకా ఎవరైనా? హలో, ఇద్దరు వ్యక్తుల మైన ఉండదు కనెక్షన్. సరిదిద్దుట. ఇద్దరు వ్యక్తులు బ్రదర్ అర్థం కాలేదు. ఇద్దరు వ్యక్తుల మయాన్ ఉన్నది కనెక్షన్. నాకైతే అర్థం కాలేదు. మీకు ఎవరికైనా అర్థమైందా అండి? కనెక్షన్ అనుకుంటున్నారన్న, కరెక్షన్ అని చెప్పి. బ్రదర్, అది కనెక్షన్ కాదు, కరెక్షన్. కరెక్షన్ దిద్దుబాటు, సరిచేయట. తెలుగులో అందుకే చెప్తున్నాను, సరిదిద్దుట, సరి చేయబోట. సో కరెక్షన్ అంటే ఏంటిదంటే వంకరగా ఉన్న దానిని చక్కబరుచుట, లేదా సరిగా లేని దానిని సరిదిద్దుట, సరిచేయట, లేదా లోపంగా ఉన్న దానిని సరిచేయట, లేదా బాగా లేని దానిని బాగు చేయట. కరెక్షన్ అంటే ఏంటిది? వంకరగా ఉంటేనే కదా చక్కబరిచేది, సరిగా లేకపోతేనే కదా సరిదిద్దేది, లోపంగా ఉంటేనే కదా దాన్ని చక్కబరిచేది, లేదా బాగలేని దాన్ని కదా మనం బాగు చేసేది. అంటే కరెక్షన్ అంటే ఏంటిది?
కరెక్షన్ అనే పదం ఎక్కడ వాడతాం, ఎక్కడ ఉపయోగిస్తాం దాన్ని? కరెక్షన్ అని దాన్ని ఎక్కడ వాడతాం? చిన్నప్పుడు నుండి మీరు నేర్చుకొని ఉంటారు, అవునా? స్కూల్లో కరెక్షన్ ఉంటుంది, మీరు ఒక హోంవర్క్ చేసుకొని వెళ్తారు. హిందీ, తెలుగు ఉంటాయి కదా మీకు. అంటే మనం చూసుకుంటూ ఒక పదాన్ని చూసుకుంటూ రాసుకుంటూ వెళ్ళి చూపించుకోవాలి, ప్రతిరోజు రాయాలి కదా. సో ఇప్పుడు టీచర్ ఏం చేస్తుంది? కరెక్ట్ చేస్తుంది. కరెక్షన్ అనేది అక్కడ ఇంపార్టెంట్. అంటే కరెక్ట్ రాసినావా లేదా అని చెక్ చేస్తూ ఉంటారు. ప్రతి ఎగ్జామ్ అంటే ప్రతి పేపర్ ఏం చేయాలి? కరెక్షన్ చేయాల్సిందే ఖచ్చితంగా. అలాగే మన జీవితంలో కరెక్షన్ చాలా ఇంపార్టెంట్. చిన్నప్పుడు నువ్వు పలక మీద రాసుకున్నవి నువ్వు చూచిరాత కాపీలో రాసుకున్న వాటికి నీ కరెక్షన్ ఇంపార్టెంట్. నువ్వు ఎలాగ అనుకున్నావో నీ ఎగ్జామ్స్ కరెక్షన్ చేయడం ఎంత ఇంపార్టెంట్, నువ్వు రాసిన పరీక్ష కరెక్షన్ అనేది ఇంపార్టెంట్ ఎంత అనుకున్నావో నీ జీవితం కూడా అంతకంటే ఇంపార్టెంట్ కదండి కరెక్షన్ అనుమతించడం. చెప్పండి, మరి నీ పేపర్ని దిద్దినట్టుగా నీ జీవితాన్ని దిద్దనిస్తావో ఎవరితోనైనా? ఎంతమంది దిద్దనిస్తారు చెప్పండి? మీరు పేపర్లు మీ చిన్నప్పుడు స్కూళ్ళల్లో చదువుకునే ఇంటర్, డిగ్రీ, పీజీ పూర్తయ్యేది వరకు మీరు కరెక్షన్ మీ పేపర్ల విషయంలో అనుమతించిన మీరు మీ జీవితంలో కరెక్షన్ అనుమతించగలుగుతారా? మీ పరిచర్యలో ఉన్న లోపాలను కరెక్షన్ చేయడానికి అనుమతిస్తామా? మనం మన బ్రతుకులో ఉన్న లోపాలను కరెక్షన్ చేయడానికి అనుమతిస్తామా? హలో, అసలు బోధ ఎందుకు చెప్పండి? బోధ ఎందుకు చేయమన్నాడు దేవుడు? వాక్యం ఎందుకు ఇవ్వబడింది? బోధ ఎందుకు ఇవ్వబడింది? సరిచేయడానికి, కరెక్షన్ చేసుకోవడానికే కదా. దైవజనుడు సన్నద్ధుడై ప్రతి సత్కార్యమునకు పూర్ణముగా సిద్ధపడి ఉండునట్లు దైవావేశం వలన కలిగిన ప్రతి లేఖనం ఉపదేశించుటకును, తప్పుదిద్దుటకును, ఖండించుటకును, నీతి అందు శిక్ష చేయుటకును ప్రయోజనకరమై ఉన్నదంట. లేఖనం వల్ల మేలేంటి, లేఖనం వల్ల ప్రయోజనం ఏంటి అంటే కరెక్షనే కదా. ఫైనల్ గా నేను ఒక నీతి అందు శిక్ష చేయడానికే కదా. మరి అలాంటి కరెక్షన్ ఈ రోజు సంఘాలు అనుమతించట్లేదు, మనుషులు అనుమతించట్లేదు, అసలు ఎవరు అనుమతించట్లేదు. ఎక్కడ కరెక్షన్ ఉంటే అక్కడ నుంచి వెళ్ళి ఏం చేస్తున్నారు? దూరంగా ఉంటున్నారు. కరెక్షన్ ఉన్న చోట కనెక్ట్ అవ్వట్లేదు, డిస్కనెక్ట్ అవుతున్నారు. అదే కరప్షన్ ఉంటే మాత్రం భలే కనెక్ట్ అవుతున్నారు, అవునా? కరప్షన్ కు కనెక్ట్ అయినట్టుగా కరెక్షన్ కు కనెక్ట్ అవ్వట్లేదు. కరప్షన్ డిస్కనెక్ట్ కావాల్సిన చోట కనెక్ట్ అవుతున్నారు, కనెక్ట్ కావాల్సిన చోట డిస్కనెక్ట్ అవుతున్నారు మనుషులందరూ. అందుకే ఇంత భయంకరంగా ఉంటుంది పరిచర్య. అంటే కష్టంగా ఉంది. భయంకరంగా అంటే చాలా హార్డ్గా ఉంటుందని. సో మనుషులు మనం ఏం చేస్తున్నామంటే కరెక్షన్ అనుమతించట్లేదండి. ఎక్కడ దిద్దుబాటు ఉంటే అక్కడ జనాలు అంగీకరించట్లేదు. పాత నిబంధనలో దేవుడు తన ప్రవక్తలను పంపించి దిద్దుబాటు చేయించుకోవడానికి ఎన్నిసార్లు ట్రై చేసినా ఇశ్రాయేల్ ప్రజలు అంగీకరించారా, డినై చేసారా? చెప్పండి. దిద్దుబాటుని డినై చేశారండి. ఏ ప్రవక్త వాళ్ళని దిద్దుబాటు చేయడానికి వచ్చిండ్రా, లేకపోతే భ్రమపరచడానికి వచ్చిండ్రా? ఆశీర్వాదాల పేరు మీద మోసం చేయడానికి ఎప్పుడైనా దేవుడు ఒక ప్రవక్తను పంపించుండంటారా? అనుకోవచ్చా? లేదన్న. అందుకే ఈరోజు దిద్దుబాటు చేసే సేవకులకు ఎవ్వరు అవసరం లేదు. సేవకులు ఎవరు కావాలి అంటే ఆ దిద్దుబాటు లేకుండా కరప్షన్ లోకి నడిపించేటువంటి సేవకులన్నా, ప్రసంగాలన్నా ప్రజలు చెవులు కోసుకుంటున్నారంట. ప్రభు చెప్పినట్టుగా ప్రజలు ఏమైరంటే దురద చెవులు కలిగిన వారై వారికి నాశనానికి, స్వకీయమైన నాశనానికి తమకు నచ్చిన బోధకులను ఏర్పాటు చేసుకుంటున్నారంట. మరి ఇదే ఏర్పాటు మంచి విషయంలో ఎందుకు ఉండదో అర్థం కాదు కదా. ఇదే ఏర్పాటు మంచి విషయంలో కూడా ఎంకరేజ్ చేయాలి కదా. మంచి బోధకులను ఏర్పాటు చేసుకునేటువంటి వెసులుబాటు కల్పించడం ఎంత అద్భుతంగా ఉంటుందో ఆలోచించండి. నాశనానికి దురద చెవులు గలవారై స్వకీయ నాశనానికి తప్పుడు బోధకులను ఎన్నుకున్న ప్రజలు మరి మంచి విషయాల కొరకు మంచి బోధనలు ఎన్నుకునేటువంటి స్వేచ్ఛ కూడా వాడుకుంటే ఎంత బాగుంటుందో. సో కరెక్షన్ అనుమతించడం లేదు. మనిషిని మరియు మనిషి యొక్క హృదయాన్ని సవరించుట లేదా చేసిన తప్పును సరిదిద్దుటే కరెక్షన్ అంటారు. ఎస్, మానవుడు చెడిపోయాడు. అసలు ఎందుకు వచ్చింది ఇదంతా? మానవుడు దేవునికి దూరం అయ్యాడు. మనిషి దేవుని నుంచి వెళ్ళి విడిపోయాడు. వారి హృదయం చెడిపోయింది. వారి హృదయం భయంకరమైన వ్యాధితో, భయంకరమైన రోగంతో, మోసంతో నింపబడింది. అలాంటి హృదయంలోకి దేవుడు వచ్చి నివాసం చేయాలనుకున్నాడు.
ఎందుకంటే ఆ మోసము, ఆ వ్యాధి అంతా పోగొట్టడానికి దేవుడే స్వయంగా వచ్చి ఆ మానవ హృదయంలో నివసించడానికి చేసినటువంటి అద్భుతమైన ప్రణాళిక చూడండి ఎంత అద్భుతంగా ఉందో. అందుకోసమే క్రీస్తు మన కొరకు తన ప్రాణం పెట్టి దత్తపుత్రాకు ద్వారా దేవుని దగ్గరికి మనల్ని చేర్చగలిగిండు అంటే ఎంత అద్భుతమైన క్రియ అని చూడండి. మన అంటే సరి చేయడానికే కదా, మన బ్రతుకు మార్చడానికి. అందుకే చేంజ్ యువర్ మైండ్ అనే అంటే మారు మనసు పొందండి, రిపెంటెన్స్ అనేటువంటి అద్భుతమైనటువంటి ఉపదేశంతో బోధ స్టార్ట్ అయిందనే విషయాన్ని మనం గ్రహించాలా. మారు మనసు పొందండి అనేటువంటి బోధతోనే ప్రారంభించబడింది. అసలు బాప్తిస్మం ఇచ్చే యోహాను కూడా పంపించడానికి గల కారణం ఏంటి చెప్పండి? ఎందుకు పంపించాడు దేవుడు? మార్గాన్ని సిద్ధపరచడానికి. మార్గాన్ని సిద్ధపరచటకు, సరిగా లేని దాన్ని సరిగా చేయడానికి. అవునా? వంకరగా ఉన్న దాన్ని చక్కగా చేయడానికి, సరిగా లేని దాన్ని తిన్నగా చేయడానికి. ఎంత అద్భుతమైనటువంటి పరిచర్య ఆలోచించండి బాప్తిస్మం ఇచ్చే యోహాను ప్రారంభించింది. సరే, కరెక్షన్ ఎందుకు అవసరం చెప్పండి మనకి? దిద్దుబాటు ఎందుకు అవసరం? దిద్దుబాటు మనకు ఎందుకు అవసరం? సరి చేయబడట యొక్క ఆవశ్యకత ఏంటి? ఎందుకు అవసరం మనకి? ఎందుకు కరెక్షన్ అవసరం? తనకు తానుగా చేసుకోలేడు కనుక. తనకు తానుగా చేసుకోలేడు కనుక. ఇంకా దయచేసి మాట్లాడండి. కరెక్షన్ ఎందుకు అవసరం? దిద్దుబాటు ఎందుకు అవసరం? అంటే మీకు ఎవరికి అవసరం లేదన్నమాట. అంటే మీకు తెలియట్లేదు దిద్దుబాటు ఎందుకు అవసరమో కూడా మీకు తెలియదు అన్నట్టు. ఏమైంది బ్రదర్స్ అండ్ సిస్టర్స్? మీకు దిద్దుబాటు అవసరం లేదన్నట్టు. అంటే మీరు అందరు ఆల్ పర్ఫెక్ట్. ఓకే అన్న, సరి లేకపోతే దిద్దుబాటు కావాలన్న. కరప్షన్. ఓకే, సరి లేరు కాబట్టి దిద్దుబాటు అవసరం. ఓకే ఓకే, అందుకే ఎవరు చెప్పట్లేదు, అందరు సరిగా ఉన్నట్టు. అమ్మా చెప్పరా? సక్రమమైన దాన్ని నేర్పించుట కొరకు అన్న, సక్రమమైన దాన్ని నేర్పించుట కొరకు. ఓకే, సో కరెక్షన్ ఎందుకు అవసరం అంటే నెంబర్ 1, మనం సరిగా లేం కాబట్టి. సరే, మీరు అందరు సరిగా ఉంటారే సంతోషం. మరిగా నేను మిమ్మల్ని పక్కన పెడతాను. ఇక సరిగా ఉన్న వాళ్ళతో నాకు అవసరం లేదు, యేసు ప్రభువు అవసరం లేదు. దిద్దుబాటు ఎందుకు అవసరం అంటే సరిగా ఉన్నామనా లేమనా? లేము కాబట్టి. సో మనం సరిగా లేము. సరిగా ఉంటే దిద్దుబాటు అవసరం లేదు మనకి. సరిగా ఉంటే కరెక్షన్ అవసరం లేదు. సరిగా ఉంటే సరి చేయబడే అవసరం లేదు. ఇప్పుడు ఎవరన్నా మంచిగా చైర్ కరెక్ట్ తయారు చేసి వచ్చింది, దాన్ని ఎవరన్నా అబ్బాయి బాగాలేదని చెప్పేసి దాన్ని సరి చేయడానికి ట్రై చేస్తారు. ఎవరన్నా మంచి చైర్ ఉంది, ఇప్పుడు 4 కాళ్ళు కరెక్ట్ ఉన్నాయి, షోరూమ్ నుంచి వచ్చింది, వాళ్ళు బ్రాండెడ్ బయటకు పంపించినప్పుడు నీలకమలోడు అన్ని చూసుకునే పంపిస్తాడు. ఇప్పుడు దాన్ని ఎవరైనా సరిగా లేదని చెప్తారండి ఎవరైనా? లేదు. అంటే సరిగా ఉన్నదాన్ని సరి చేయాల్సిన అవసరం ఉంటుందా? ఉండదు. సరే, మనం అన్ని విషయాల్లో సరిగా ఉన్నామో పోనీ, కొన్ని విషయాలు మనం సరిగా ఉండొచ్చు, మరి అన్ని విషయాల్లో సరిగా ఉన్నాము మనం? లేదు. అంటే మన ప్రతి ఒక్కరి లోపల సరిగా లేని కొన్ని విషయాలు ఉన్నాయి. నిజమేనా? నిజమే అన్న. సో మరి వాటిని సరి చేసుకోవాల్సిన అవసరం ఉందా లేదా ఆలోచించండి. చూడండి, కొరింథీయులకు రాసినటువంటి 2వ పత్రిక 5:17 దేవునితో సంబంధం కలిగి ఉండటకు, మార్చబడటకు నూతన సృష్టిగా మనకు ఒక స్థానం ఇవ్వబడింది అని చెబుతుంది. కానీ మనం పరిపూర్ణం అని చెప్పట్లేదు. అవునా? కాగా క్రీస్తు యేసునందున్నవాడు అంటే పాతవి గతించను క్రొత్తవాయను అన్నాడు. సో క్రొత్తవాయను అంటే మనం పరిపూర్ణమయ్యామని చెప్తున్నదా, క్రొత్త జీవితంలోకి వచ్చామని చెప్తుంది అక్కడ? కొత్త జీవితంలోకి వచ్చాం కదా. నూతన సృష్టిగా మార్చబడ్డామని చెప్తున్నాడా, పరిపూర్ణం అయిపోయినామని చెప్పబడుతుందా? నూతన సృష్టి చేయబడి. సో మనం క్రీస్తునందు పాతవి గతించనిది ఒక క్రొత్త వాయను అంటే నువ్వు కొత్తగా వచ్చావు, కొత్తగా అయినావు, ఇప్పుడు కొత్త జీవితంలోకి కొత్త జీవితంలోకి వచ్చావు. దాన్ని తగినట్టుగా జీవించాలి, దాన్ని తగినట్టుగా మారాలి, మార్చబడాలి. సో మరి నిజంగా మార్చబడుతున్నావో మనం ఆలోచించండి. రెండోది,
సరి చేయబడ్డ కంటే మనకు పొగడ్తలు ఇష్టం కాబట్టి మనకి ఏది ఇష్టం అండి? ఏం చెప్పండి, కరెక్షన్ ఇష్టమా, పొగడ్తలు ఇష్టమా? నిజం చెప్పండి, మనకు అన్నిటికంటే దేన్ని ప్రేమిస్తాం? సరి చేయబడుని ప్రేమిస్తామా, ఎవరన్నా మనల్ని పొగిడితే ప్రేమిస్తామా? పొగిడితేనే ప్రేమిస్తామన్నా కదా, అవునా ఏం చేసినా పొగడాలి, అవునా? అవునన్నా శభాష్ అనాలి. ఏమంటావు? ఎట్లున్నా మెచ్చుకోవాలా. అఫ్ కోర్స్ అప్పుడు కొంతమంది పాటలు పాడమంటే ఏది పడితే అది పాడతారు, ఏం చేయాలో అర్థం కాదు, సైలెంట్గా ఉండిపోవాల్సి వస్తుంది. ఓ పాట కావచ్చు, ఏదైనా కావచ్చు. సో మంచిది, అంటే ప్రయత్నం చేయడం తప్పు కాదు, కానీ పబ్లిక్ లోకి వచ్చినప్పుడు, నువ్వు ఒంటరిగా ఉన్నప్పుడు 100 పాటలు 1000 పాటలు పాడుకున్న ప్రాబ్లం ఉంటుంది. కానీ నలుగురిలోకి వచ్చినప్పుడు సో నీ గొంతుకు సూట్ అయింది, నీ వాయిస్ సూట్ అయిన పాటను, నువ్వు సరిగా పాడగలిగిన పాటను మాత్రమే పాడాలి, అన్ని పాడకూడదు. మంచిగా ఉందని పాడకూడదు, పాట బాగుందని పాడకూడదు. నీకు అది మంచిగా ఉండాలి, పాట నీ వాయిస్ సూట్ అవ్వాలి. సో రెండోది ఆ ట్యూన్ నీకు పర్ఫెక్ట్ గా వచ్చి ఉండాలి, అలాంటి పాటలే పాడాలి, అప్పుడు ప్రాబ్లం ఉండదు. సో అన్ని పాటలు అందరూ పాడలేరండి. ప్రొఫెషనల్ సింగర్స్ కూడా ఏదైనా పాట ఇస్తే అయ్యా అది నా వల్ల కాదు, పలానా బ్రదర్ అయితే బాగా పాడతాడు, ఆయనకు అప్పగించండి అని చెప్పేటువంటి సిచ్యువేషన్ లో ఉంటారు. అంటే కొన్ని 1000 పాటలు పాడిన వాళ్ళు అలాంటి మాటలు చెప్తారు. సో మనం కొంచెం అంటే చెప్తున్నాను, ఉదాహరణ వచ్చింది కాబట్టి చెప్తున్నాను. సో అంటే మనకు సరి చేయబడ్డ కంటే పొగడ్తలు అంటే ఇష్టం చాలా. అందుకే మనం ఒక్కసారి సరి చేసినాం అనుకో, ఇంకా వాళ్ళు మొత్తానికి పని మానేస్తారు. ఇక ప్రాబ్లం ఏంటి అని అంటే, అమ్మ నెక్స్ట్ టైం మంచిగా పాట తల్లి, కొంచెం ఈ పాట నీకు సూట్ కాలేదు, మంచి పాట సూట్ చేసుకొని చెప్పినావు, నీకు సూట్ అయ్యే పాట. ఇక మొత్తానికి పాడమే గివ్ అప్ ఇచ్చేస్తారు, ఎక్కడ పాడరు పాడమని. ఎందుకంటే ఆ రోజు సంపదన్న మంచిగా పాడమన్నాడు, ఇక నేను పాడా. లేకపోతే ఆ రోజు సంపదన్న మెసేజ్ లో సరిగా చెప్పలేదు, నువ్వు సరిగా చెప్పమన్నాడు, ఇక నేను మెసేజే చెప్పడం మానేస్తాను. నిజం చెప్పండి, మనం కరెక్షన్ చేస్తే తీసుకుంటామా తీసుకోమా చెప్పండి? యాక్సెప్ట్ చేస్తామా రిజెక్ట్ చేస్తామా? రిజెక్ట్ చేస్తాం. హలో, మాట్లాడాలి, ఒక్కరే మాట్లాడుతున్నారు ఎప్పుడు, ఒకరిద్దరే. మనం కరెక్షన్ చేస్తే యాక్సెప్ట్ చేస్తామా రిజెక్ట్ చేస్తామా? రిజెక్టే చేస్తామన్నా, కరెక్షన్ ఎవరికి నచ్చదు. కరెక్షన్ ఎవరికి నచ్చదు, అవునా? పొరపాటున భార్యలతో ఇది నీకు బాగాలేదని చెప్పండి, అంతే. ఆ రోజు అంతా లొల్లే ఉంటుంది, అందరితో కాదు ఎక్కువ మందితో ఉంటుంది. నువ్వు చేసిన కూర బాగలేదు. సో ఎందుకు మనం రిజెక్ట్ చేస్తామంటే, సరి చేయబడటం అనేది నొప్పిగా ఉంటుంది, మనం దాన్ని యాక్సెప్ట్ చేయలేం. దాన్ని ఏం చేస్తామంటే స్పీడప్ చేస్తాం. చూడండి, పర్లేదు పర్లేదు, అదే కరెక్టే అంటే మనం ఏం చేస్తాం, దాన్ని కనీసం దాన్ని పూర్తి కూడా కానివ్వం కదా ఆ మాట వస్తే. నిజం చెప్పండి. హలో, అవునా? అంటే సరి చేయబడటం అనేది నొప్పిగా ఉంటది. మనం చేసిన తప్పు మనం ఎత్తి చూపించేసరికి మనం తట్టుకోలేం, మనం భరించలేం దాన్ని. ఆ బాధను ఓర్చుకునే అంత శక్తి మానవునికి లేదండి. మనం ఎవరైనా సరి చేస్తున్నప్పుడు దాన్ని అంగీకరించేంత అంటే బలం మనుషులకు లేదు. మరి లేదు కాబట్టి ఇంకా బలహీనుడు అవుతున్నాడు. బలవంతుడు అవుతున్నాడో బలహీనుడు అవుతున్నాడో చెప్పండి మానవుడు? హలో, బలహీనుడు అవుతున్నాడు. ఎందుకు బలహీనుడు అవుతున్నాడు అంటే, సరి చేయబడినప్పుడు అంగీకరించే స్వభావం లేని వాళ్ళందరూ ఇంకా బలహీనులు అవుతారు. సరి చేయబడుతున్నప్పుడు సరి చేయబడిన ఎవడైతే అంగీకరిస్తాడో వాడే బలవంతుడు, రేపు ఎదుగుతాడు, ఎగిడి చూపిస్తాడు. అందుకే సరి చేయబడిన నొప్పిగా ఉంటుంది, పొగడత మంచిగా హాయిగా ఉంటుంది, అవునా? సో మనకు కావాల్సింది ఏంటిది ఇప్పుడు? ఎక్కడున్నా హాయిగా ఉండాలి, అవునా? ఏం చేసినా హాయిగానే ఉండాలని కోరుకుంటాం, అవునా? నిజమా కాదా? అందుకే మనకు ఫీలింగ్స్ ఎక్కువ ఇష్టం అండి. మనల్ని ఎప్పుడు అందరూ ఒక ఫీల్ లోకి తీసుకెళ్ళాలి, అవునా? మనల్ని ఎప్పుడు ఒక మంచి ఫీలింగ్ లోకి తీసుకెళ్ళటం అంటే ఎలా ఉంటుంది చెప్పండి? ఎప్పుడు లైఫ్ అంతా ఎప్పుడు సరదాగా ఉంటుంది, అవునా? ఎప్పుడు మనల్ని ఒక ఫీలింగ్ లోకి తీసుకెళ్ళేటోళ్ళు కావాలా? నిజంగా చెప్పండి, బైబిల్ మన ఫీలింగ్ లోకి తీసుకెళ్తుందా హీలింగ్ లోకి తీసుకెళ్తుందా? చాలా మందికి హీలింగ్ ఇష్టం ఉండదు, ఫీలింగే కావాలా. అంటే హీలింగ్ అనేది మనసును స్వస్థపరిచేది ఇష్టం ఉండదు. అంటే హీలింగ్ కావాలా, వాళ్ళ శరీరానికి హీలింగ్ కావాలా, ప్రాణానికి హీలింగ్ కావాలా. ఆత్మ హీలింగ్ అవసరం లేదు,
ఇంకేం అవసరం లేదు. మన వ్యక్తిత్వాన్ని మార్చేది కరెక్షనే కానీ పొగడ్తలు కాదండి. మనల్ని మారుస్తుంది పొగడ్తలు మారుస్తాయా, కరెక్షన్ మారుస్తుంది? చెప్పండి. ఒక మనిషి ఎలా మారుతాడు? పొగడ్తల చేతన, దిద్దుబాటు చేతన? దిద్దుబాటు చేస్తాను. దిద్దుబాటు చేత మార్చు. అదేనండి, తప్పు చెప్తున్నారు. పొగడ్తలు కదా మనిషిని మార్చేది. సంఘంలో ఎప్పుడు పొగుడుతూ ఉండాలి, అందరు ఇంట్లో వాళ్ళందరూ పొగుడుతూ ఉండాలి, ఎప్పుడు పొగుడుతూ ఉండాలండి. పొగిడితే కదా మారేది. కరెక్షన్ చేస్తే ఎలా మారుతారు చెప్పండి మీరు? వేరే రకంగా మారిపోతాయి. ఎలా ఉన్నా సూపర్ అనాలి కదా మనం. పాజిటివ్ యాటిట్యూడ్ నేర్చుకోవాలండి. ఎలా ఉన్నా సూపర్ అనాలి, అది పాజిటివ్ యాటిట్యూడ్. బైబిల్ ప్రకారం వెళ్తే ఎట్లా అండి? తప్పు కదా. పొగడాలండి, పాజిటివ్ యాటిట్యూడ్ ఉండాలి. ఎక్కడ చూసినా పొగడాలా. బైబిల్ లాగా ఇది తప్పు అది ఒప్పు ఇట్లా దిద్దుకోవాలని చెప్పకూడదు. ప్రేమగా. సో బీ కేర్ఫుల్ డియర్ బ్రదర్స్ అండ్ సిస్టర్స్. సో మన వ్యక్తిత్వాన్ని మార్చేది కరెక్షన్ కానీ పొగడతలు కాదండి. అందుకే పొగడతలు ఎవడా నేను పొగుడుతున్నాను అంటే వాళ్ళని డేంజర్ అన్న గుర్తుపెట్టుకో. నీ చుట్టూ పొగిడే వాళ్ళు ఉన్నారంటే అది నీకు ప్రమాదం. కొంతమంది నేను పాస్టర్లు చెడిపోవడం చూసిన, ఎందుకంటే వాళ్ళ కింద ఒక తోక బ్యాచ్ ఉంటుంది, 2-3 పొగిడే వాళ్ళు ఉంటారు. వాళ్ళు ఏం చేసినా సూపర్ పాస్టర్ గారు మీరు అసలు అన్నా, మీరు సూపర్ అన్న, మీరు తోపు అన్న, అసలు మీలాగా పరిచయం ఎవరు చేయరు తెలుసా, మీలాగా ఎవరు వాక్యం చెప్పరు తెలుసా అంటే కథం. ఎదిగిండా పడిపోయిండా చెప్పండి ఇప్పుడు ఆయన? హలో, పడిపోతున్నాడే ఎదుగుతాడు అప్పుడు? పడిపోతాడండి. సో నేను వాళ్ళు ఎంతో మంది పాస్టర్లు చెడిపోవడం చూసిన, కళ్ళతో చూసినండి. అరే నాకు ఈ బ్యాచ్ ఎందుకు పెట్టుకున్నారు, ఈ భజన బ్యాచ్ అనిపిస్తుంది. అసలు వాళ్ళని సలహా ఇంకా వాళ్ళు ఆనంద తప్పించి ఇంకెవరిని అడగరు. వాక్యాన్ని ఎరిగిన వాళ్ళను, వాక్యం పట్ల లోతున్న వాళ్ళని ఎవరు అడగరు. వీళ్ళ ఒపీనియన్సే తీసుకుంటారు ఇంకా. ఎందుకంటే వాళ్ళైతే అనుకూలంగా మాట్లాడతారు. నిజం చెప్పండి, మనం ఒపీనియన్స్ కూడా ఎవరి దగ్గర తీసుకుంటాం? అనుకూలంగా మాట్లాడే వాళ్ళు తీసుకుంటామా, ప్రతికూలంగా మాట్లాడే వాళ్ళ దగ్గర తీసుకుంటామా, సరిగా మాట్లాడే వాళ్ళ ముగ్గురు ఉంటారండి. అవునా? కొంతమంది ప్రతికూలంగా అందరు ఎక్కువగా అనుకూలంగా మాట్లాడే వాళ్ళ దగ్గర ఒపీనియన్ తీసుకుంటారు. ఇక ప్రతికూలంగా మాట్లాడే వాళ్ళ దగ్గర అసలు ఒపీనియన్స్ అడగరు. సరిగా చెప్పే వాళ్ళ దగ్గర అసలు సంప్రదించరు. సో ఇక సరిగా మాట్లాడే వాళ్ళని ఎవరు సంప్రదించడం కూడా సంప్రదించరు. నెక్స్ట్ మూడోది, కరెక్షన్ లేకుండా మనం క్రీస్తులా ఎప్పటికి కూడా మారమండి. ప్రతి క్రైస్తవుని యొక్క గురి, ప్రతి క్రైస్తవుని యొక్క లక్ష్యం యేసుక్రీస్తులాగా మారడం. నిజమైన ఇదేనా మీ గురి? ఇదేనా మీ లక్ష్యం? సంఘానికి ఎందుకు వెళ్తున్నారు? బైబిల్ ఎందుకు చదువుతున్నారు? ప్రార్థన ఎందుకు చేస్తున్నారు? సహవాసం ఎందుకు చేస్తున్నారు? ప్రసంగాలు ఎందుకు వింటున్నారు? మీ లక్ష్యం ఏంటండి? ఫైనల్ గా యేసుక్రీస్తులాగా మారడమే మీ లక్ష్యమా? ఇంకేమైనా లక్ష్యం పెట్టుకున్నారా చెప్పండి. ఒకవేళ మీ లక్ష్యం యేసుక్రీస్తులాగా మారడం కాకపోయినట్లయితే ఈ లెసన్స్ మీకు ఏ రకంగా ఉపయోగపడవు. అంటే ఏదో మీ లాభానికి ఉపయోగపడతాయి కానీ సంఘానికి ఉపయోగపడవు, క్రీస్తుకు ఉపయోగపడవు. చెప్పండి, మీ లక్ష్యం ఏంటిది మరి? కరెక్షన్ అనుమతించకపోతే నువ్వు యేసుక్రీస్తులు ఎప్పుడు కూడా మారవండి. మనం క్రీస్తులాగా మారటానికి ఇష్టపడేవారు ఖచ్చితంగా కరెక్షన్ లైక్ చేస్తారు, కరెక్షన్ ప్రేమిస్తారు. నన్ను సరిచేసేవాడు కావాలని కోరుకుంటారు. ప్రభా నేను తప్పిపోతున్నాను, నా సరైన మార్గంలో నడిపించేవాడు కావాలని ఇష్టపడతారు. అలాంటి వాడు దొరికితే ఎగిరి గంతేస్తారు. నాకు కూడా ఇప్పుడు ఎవరన్నా నన్ను ఇంకా ముందుకు నడిపించే వ్యక్తి నా లైఫ్ లో దొరికిండా అనుకో, నేను ఎగిరి గంతేస్తాను ఖచ్చితంగా. నాకంటే బెటర్ గా, నాకంటే అన్ని విషయాలు శ్రేష్టంగా ఉండేవాడు దొరికితే ఇంకా నేను అలా ఎదగడానికి నాకు అవకాశం దొరికినట్టే కదా. ఖచ్చితంగా నేనైతే ఎగిరికి అంతేస్తాను. అన్ని విషయాల్లో నాకంటే పరిశుద్ధంగా, నాకంటే నీతిగా, నాకంటే సత్యంలో, నాకంటే యథార్థంగా, నాకంటే పరిశుద్ధంగా జీవిస్తున్నాడు అని అంటే ఇంకా నాకు అది పండుగ. ఆయన అలాంటి వాళ్ళు దొరికిరంటే నాకు ఇంకా కాన్ఫిడెంట్ పెరుగుతుంది, ఇంకా ధైర్యం పెరుగుతుంది, ఇంకా నాకు ఒక మాదిరి దొరికిన బలం పెరుగుతుంది. మీరేం చేస్తారు అలా దొరికితే? హలో,
నిజం చెప్పండి. మీకంటే దూరంగా ఉంటాను. దూరంగా ఉంటారా, దగ్గర అవుతారా? భయం కదా. మీకంటే బెటర్ పర్సన్ దొరికితే రెండో స్థానంలోకి వెళ్ళాల్సి వస్తాను భయం. నిజమేనా? నిజం చెప్పండి. మీకంటే బెటర్ పర్సన్ దొరికితే మీరు ఏం చేస్తారు? దగ్గర అవుతారా, దూరం పెడతారా? చెప్పండి. ఒక్క మాట చెప్పండి. ఎందుకు మాట్లాడట్లేదు? దూరంగానే ఉంటాం. అయిపోయింది, ఎవరు మాట్లాడట్లా. మనం క్రీస్తులా మారాల్సిన ఆవశ్యకత ఉంది కాబట్టి కరెక్షన్ అనుమతించాలి. ఆవశ్యకత ఉందా? చాయిస్ అయింది. మీ ఇష్టం బై, మీరు మారితే మారండి, లేకపోతే లేదు. యేసుక్రీస్తులాగా మారాల్సిన అవసరం అందరికి లేదు, అది కొందరికి మాత్రమే. ప్రతి క్రైస్తవుడు యేసుక్రీస్తులాగా మారాల్సిన అవసరం లేదు. యేసుక్రీస్తునందు విశ్వసించిన ప్రతి విశ్వాసి ప్రభునే పోలి నడుచుకోవాల్సిన అవసరం లేదు. అది చాయిస్ మాత్రమే, అది మ్యాండేటరీ కాదు. ఖచ్చితంగా అందరికి అప్లై చేసుకోవాల్సింది కాదు. అవునా? ఏమంటారు? కాదండి, కంపల్సరీగా అందరూ మారాలి. ఏం మాట్లాడారు ఏంటండి? ఒక్కరే స్పందిస్తున్నారు ప్రతిదానికి. మారాలి. అందరూ క్రీస్తు స్వరూపంలోకి రావాలన్న. మరి అందరూ మారాలన్నప్పుడు అందరూ ఏం చేయాలి? దేన్ని అనుమతించాలా? దిద్దుబాటును అంగీకరించాలి ఖచ్చితంగా. సో క్రీస్తు మనల్ని పాపం నుండి విడిపించడానికి తన ప్రాణం పెట్టాడు కాబట్టి ఖచ్చితంగా దిద్దుబాటును అంగీకరించాలి. దేవుడు శిక్ష మరియు గద్దింపు ద్వారా మనల్ని ప్రేమిస్తున్నాడు కాబట్టి దిద్దుబాటును అంగీకరించాలి. కరెక్షన్ లేకుండా మన పాప స్వభావం మారదు కాబట్టి దిద్దుబాటుని అంగీకరించాల. సో ప్రేమ ఉన్న చోట శిక్ష ఉంటుంది. శిక్ష లేని ప్రేమ ప్రేమే కాదండి. అందుకే అంటాడు పాత నిబంధనలో ఒక అద్భుతమైన మాట ఉంది, మేలు కోరి స్నేహితుడు గాయాలు చేస్తాడంట, పగవాడు లెక్కలేని ముద్దులు పెడతాడంట. అందుకే ఈరోజు ప్రజలు ఏమైపోయారంటే గాయాలు చేసేవాని కంటే ముద్దులు పెట్టేవాడిని ఎక్కువ ఇష్టపడతా ఉన్నారు. నిజమా కాదండి? మీకు ఎవరు చెప్పండి, మీ లైఫ్ లో ఎవరిని నాయకునిగా పెట్టుకుంటారు? ముద్దులు పెట్టేవాడినా, గాయాలు చేసేవాడినా? చెప్పండి, నిజంగా చెప్పండి. నేను ధైర్యంగా చెప్తున్నా, నాకు స్టీఫెన్ డేవిడ్ అని తప్పించి ఎవరు గుర్తురారు. ఎందుకనంటే ఆయన ప్రతి మాట పుచ్చుకుంటది. పుచ్చుకున్నది కాబట్టి మేము నిలబడతాం. అంటే ఎవరైనా కావచ్చు, మాట పుచ్చుకుంటేనే అది మనిషిని బాగు చేస్తుంది. మిగతా ప్రసంగాలు నాకు ఇప్పుడు కూడా గుర్తులేదు, ఒక్క ప్రసంగం గుర్తులేదు. మీరు చెప్పండి, నిజంగా చెప్పండి, మీకు ఎవరు ఇష్టం? నిజం చెప్పండి, ఎవరిని ఇష్టపడతారు? ప్రేమించేవారు నన్ను. నిజం చెప్పండి, పూర్తిగా సగం సగం చెప్తున్నారు మీరు. శ్రీ నువ్వు ప్రేమించేవాడిని ఇష్టపడితే నాతో ఎన్ని రోజులు నువ్వు జర్నీ చేసేవాడు ఆలోచించు ఒకసారి. అది వేరే విషయం అన్నా. వేరే విషయమేనా? సో ప్రేమించే వాళ్ళని ఇష్టపడడం తప్పు కాదు శ్రీస్. ప్రేమించే వాళ్ళని కాదు, ప్రేమించే వాళ్ళు నిజమైన ప్రేమ చోట ఖచ్చితంగా గద్దింపు ఉంటుంది. శిక్ష లేకుండా ప్రేమ ఉండదు. ప్రేమలో ఖచ్చితంగా గద్దింపు ఉంటుంది, ప్రేమలో ఖచ్చితంగా శిక్ష ఉంటుంది. శిక్ష గద్దింపు అది లేదు అంటే అది ప్రేమ కాదు. ఎక్కడైతే శిక్ష ఉండదో, ఎక్కడైతే గద్దింపు ఉండదో, ఎక్కడైతే తప్పు చేసినప్పుడు గాయము బాధపడడం అనేది ఉండదో అక్కడ ప్రేమ లేదు అని అర్థం. నా పిల్లలు తప్పిపోతే నేను బాధపడనా? నా పిల్లలు తప్పు చేస్తే నేను గద్దించనా? నా పిల్లలు దొంగతనం చేస్తా అంటే నేను సంతోషిస్తానా? చేయను కదా. సో ఖచ్చితంగా తిడతాను, గద్దిస్తాను, నేర్పిస్తాను, బుద్ధి చెప్తాను.
సో ప్రేమ నన్ను ఖచ్చితంగా వాళ్ళు మంచిగా మారాలని చూపిస్తుంది. గారాబం ఏం చేస్తుందంటే వాళ్ళు ఏం చేసినా అంగీకరించేలా చేస్తుంది. సో అందుకే మనం ప్రేమించే వాళ్ళని ఇష్టపడం, గారాబం చేసే వాళ్ళని ఇష్టపడతాం. అవునా? నిజం చెప్పండి, మనకు గారాబం ఇష్టమా, ప్రేమ ఇష్టమా? గారాబమే. గారాబం ఇష్టం. గారాబిష్టం. మీకు కావాలంటే చెక్ చేసుకోండి. మీ కుటుంబంలో కూడా చాలా మంది పిల్లల్ని ప్రేమించడం కంటే గారాబం ఎక్కువ చేస్తారు. ఆ గారాబాన్ని ప్రేమ అనుకొని మోసపోతున్నారు చాలా. క్లియర్ గా చెప్తుంది, తండ్రి తన కుమారుని శిక్షించిన రీతిగా దేవుడు కూడా తన పిల్లల్ని ఖచ్చితంగా ప్రేమించి శిక్షిస్తాడంట. సో మనం ఒకరికి ఒకరికి క్షేమాభివృద్ధిని కలగజేసుకోవాలి కాబట్టి కరెక్షన్ అనుమతించాలి. క్రైస్తవులమైన మనం ఒకరినొకరు ఎడిఫికేషన్ చేసుకోవాలి, ఒకరికొకరు మేలుకరంగా జీవించాలి. సంఘ కూడిక యొక్క ముఖ్య ఉద్దేశం కూడా క్షేమాభివృద్ధి కాబట్టి అందుకే బుద్ధి చెప్పుకోమంటున్నాడు, హెచ్చరించుకోమంటున్నాడు. అవునా? ఒకరినొకడు సంగీతములతోనూ కీర్తనలతోనూ ఒకరినొకడు బోధించుచు బుద్ధి చెప్పుచు అన్నాడు. ఎందుకంటే ఏం చేసుకోవాలి? బుద్ధి చెప్పుకోవాలా? 2 గంటలు భజన చేసుకుని వెళ్ళిపోవాలా? ఏం చేయాలండి సంఘంగా కూడుకున్నప్పుడు? భజన ముఖ్యమా, బుద్ధి చెప్పుకోవడం ముఖ్యమా? చెప్పండి, ఏది ముఖ్యం మనకి? బుద్ధి చెప్పుకోవడం. కానీ ఏం చేస్తున్నాం మనం? బుద్ధి చెప్పుకుంటున్నామా, భజన చేసుకుంటున్నామా? భజనలు ఎక్కువ అయిపోయినాయి అన్న. భజనలు కూడా ఎక్కడ? విభజనలో భజనలు. మళ్ళీ ఆ భజనలు కూడా ఎవరి మధ్యలో అంటే విభజనలు ఉన్న మధ్య, వారి మధ్యలో భజనలు. వీరికి ఒకరంటే ఒక కొంతమంది పడదు. ఏదో ఒక విభజన ఉంటూనే ఉంటుంది. ఆ విభజన మధ్యలో భజనలు అంటే ఇష్టం మనకు. అందుకే చూడండి, ఇప్పుడు సంఘంలో అనిపిస్తుంది, నాకు నవ్వొస్తుంది అప్పుడప్పుడు. అంటే ఇన్స్ట్రుమెంట్స్ కు సాలిడ్ పిఎస్ సిస్టమ్ కు ఉన్నంత ఇంపార్టెన్స్ వల్ల దేనికి కనిపించదు. దాని మీద వెచ్చించినంత వేటి మీద వెచ్చించరేమో బహుశా. డబ్బులు కూడా వాటికి ఎక్కువ ఖర్చు పెడతాం తెలియకుండా. సో కరెక్షన్ లేకపోతే మనిషి జీవితానికి అర్థం ఉండదండి. అసలు మనిషే మీనింగ్లెస్ అవుతాడు. దిద్దుబాటు లేదు అని అంటే మనిషే మీనింగ్లెస్ అవుతాడు. పాత నిబంధన కాలం నుంచి అలా దిద్దుబాటు కాలంలో కొరకు అంటే దిద్దుబాటు అనే దాన్ని అసహించుకున్నారంట జనాలు. చూడండి, ఓకే. సో దిద్దుబాటు ఎక్కడ కూడా అసహించుకుంటున్నారో అక్కడ దేవునికి దూరం అవుతారని ఒక చిన్న లాజిక్ మిస్ అవుతున్నారు ప్రజలందరూ కూడా. ఓకే ఫైన్, మనం కరెక్షన్ అంటే ఏంటో చూసాం, కరెక్షన్ ఎందుకు అవసరమో చూసాం. అసలు కరెక్షన్ లో ఉన్న సమస్య ఏంటి చెప్పండి? దిద్దుబాటులో ఉన్న సమస్య ఏంటి? దిద్దుబాటులో సమస్య ఉంటుందా? ఉంటదన్న. ఏంటిదా సమస్య? కొందరు మంది దూరం అవుతారని. ఓకే, దూరం అవుతారని. ఇంకా దయచేసి మాట్లాడాలి. దిద్దుబాటులో ఉన్న సమస్య ఏంటి అసలు? ఎలాంటి సమస్యలు మనం చూస్తాం దిద్దుబాటులో? దిద్దుబాటులో ఉన్న మొట్టమొదటి సమస్య ఏంటంటే అది మనల్ని విపరీతంగా నొప్పిస్తుంది. అందుకే అది మాట్లాడని. అది మనల్ని ఏం చెప్తుంది? నొప్పిస్తుందా, సంతోషపరుస్తుందా? దిద్దుబాటులో ఉన్న మొదటి సమస్య అంటే నొప్పి, పెయిన్. రెండోది దిద్దుబాటులో ఉన్న సమస్య ఏంటంటే అది మెప్పును కాకుండా తప్పును బయట పెడుతుంది. దిద్దుబాటు ఎప్పుడు కూడా మెచ్చుకోదు, సూపర్ రా నాయన అని చెప్పదు. ఏం చేస్తుంది? అది తప్పు చేస్తున్నావు నాయన అని చెప్తుంది. తల్లి, అమ్మ తప్పు చేస్తున్నావు, బిడ్డ తప్పు చేస్తున్నావు అని హెచ్చరిస్తుంది తప్పించి మెచ్చుకోదు. అది దిద్దుబాటులో ఉన్న సమస్య ఏంటంటే దిద్దుబాటులో మెచ్చుకోలు అనేది ఉండదు, మెప్పు అనేది ఉండదు. మూడోది పొరుగువాని తప్పులు ఎత్తు చూపడం కాదు, నీ పాపాలు ముందు ఒప్పుకోమంటుంది. దిద్దుబాటు ఏం చేస్తుంది అని అంటే ఎదుటి వ్యక్తి మీద దాడి చేయనియదు. దిద్దుబాటులో ఉన్న సమస్య ఏంటి అంటే దిద్దుబాటు బైబిల్ ఎప్పుడు చేసినా నేను ఒక్కనే ఇలా ఉన్నాడుగా, పక్కోడు ఉన్నాడు కదా అని పక్కోని మీద తోయనివ్వదు. దిద్దుబాటు ఏం చేస్తా? ఫస్ట్ నువ్వు మారు అంటది. అవునా? దిద్దుబాటు ఏం చేస్తాడు? నిన్ను మారమంటదా, పక్కోని మారమంటదా? ఫస్ట్ మన మారమంటదండి. సో పక్కోడు ఎలా ఉన్నా ఫస్ట్ దిద్దుబాటు ఏం చేస్తాడంటే నువ్వు మారాలంటది. అవునా?
అంటే ఇప్పుడు పేతురు మొదటి దినంలో ప్రసంగం చేసినప్పుడు అక్కడ విన్న యూదులు ఇగో మా సంగతి సరే, ఆ మిగతా యూదులందరూ విన్నారనుకో, మేము మారుతామన్నారు అనుకో, సారీ, సో అది ఒప్పుకుంటుందా అండి? ఆ బోధ ఒప్పుకుంటుంది అప్పుడు అది? హలో, నాకు క్వశ్చన్ అర్థం కాలేదండి. ఇప్పుడు పేతురు ప్రసంగించాడు అక్కడ, మొదటి ప్రసంగం విన్నారు అక్కడ, పరిశుద్ధాత్మ దేవుని పొందుకున్న తర్వాత, పెంతెకోస్తు దినం తర్వాత కొన్ని వేల మంది పేతురు చెప్పిన మాటలు విన్నారు. ఏమడిగారు? అయ్యలారా, ఇప్పుడు మేము ఏం చేయాలని అడిగారు. అవునా? మేము ఏం చేయాలని వీళ్ళు అడగకుండా, ఇగో మా సంగతి తర్వాత వాళ్ళందరూ ఏం చేయాలి ఫస్ట్ వాళ్ళకి చెప్పండి అన్నారు అనుకోండి. వాళ్ళు కూడా ఇంకా భయంకరంగా యేసుప్రభుని సిలువ వేసిన వాళ్ళు అక్కడే ఉన్నారు, ఇంకా మేమైతే వేరే ఊళ్ళో నుండి వచ్చి ఇక్కడ దేవుని ఆరాధించుకోవడానికి వచ్చినాం, కానీ సిలువ వేసినప్పుడు మాత్రం ఇక్కడే ఉన్నారు అందరూ, ఫస్ట్ ఆ దొంగలు మారితే మేము మారుతామన్నారు అనుకోండి. దాన్ని దిద్దుబాటు ఒప్పుకుంటుందా? దిద్దుబాటు బోధ ఒప్పుకుంటుందా? లేదండి. సో అదే అండి, దిద్దుబాటులో ఉన్నటువంటి మొట్టమొదటి మూడో ప్రాబ్లం ఏంటి అంటే, అది నిన్ను నీ పాపాలు ముందు ఒప్పుకోమంటుంది. ఎదుటి వ్యక్తి పాపాలను ఎత్తి చూపడానికి అది పర్మిషన్ ఇవ్వదు. మనం ఏం చేస్తాం, జనరల్గా ఎదుటి వ్యక్తి ఒక పాపాలు ఎత్తి చూపించడానికి ప్రయత్నం చేస్తాం. దిద్దుబాటు దాన్ని అంగీకరించదు. నువ్వు సరిదిద్దుకోకుండా ఎదుటి వ్యక్తి ఒక లోపాలు నువ్వు చూపిస్తున్నావు అంటే దాని అర్థం ఏంటి అని అంటే, నువ్వు సరిదిద్దుకోవడానికి సిద్ధంగా లేవు అని అర్థం. అంతేనా? ఎదుటి వ్యక్తి యొక్క లోపాలు మనం చూపిస్తున్నామంటే దాని అర్థం ఏందండి? ఇప్పుడు నేను సరి చేసుకోమన్నాను, సరి చేసుకోమని చెప్పారు అనుకో ఎవరైనా, ఎదుటి వ్యక్తి ఒక లోపాలు చూపిస్తున్నారంటే దాని అర్థం ఏంటి? చెప్పాలి. సాకు చెప్పి తప్పించుకోవడానికి ప్రయత్నం చేస్తున్నట్ట, దిద్దుకోవడానికి సిద్ధంగా ఉంటున్నట్ట ఇప్పుడు వాళ్ళు? సాకు చెప్తున్నట్టే. బీ కేర్ఫుల్ అండి. నెక్స్ట్, దిద్దుబాటులో ఉన్న 4వ సమస్య ఏంటంటే, అది మనలో ఉన్న అహాన్ని దెబ్బతీస్తుంది అంటే, కాబట్టి ఇష్టం ఉండదు, మన ఈగోని టచ్ చేస్తుంది అది. అవునా? దేని టచ్ చేస్తుంది అది? మన ఈగోను భయంకరంగా టచ్ చేస్తుంది. సో మన ఈగోను టచ్ చేస్తుంది కాబట్టి మనకు అది అస్సలు నచ్చదు. నెక్స్ట్, దిద్దుబాటు అనేది అది నలుగురిలో నేను నవ్వుల పాలు చేస్తుంది కాబట్టి ఇష్టం ఉండదు. అందుకే కదండి ఆనాడు సౌలు అనే ఒక రాజు ఉన్నాడు, మనందరూ తెలుసు, మొదటి రాజు. అందుకని తప్పు చేసినప్పుడు దిద్దుబాటును అంగీకరించలేకపోయాడు. కానీ అదే దావీదు, నలుగురిలో నేను నవ్వుల పాలైనా పర్వాలేదు, నేను రాజుగా నాకు గుర్తింపు లేకపోయినా పర్వాలేదని పబ్లిక్ గా తను చేసిన పాపాన్ని ఒప్పుకున్నాడు. బెత్షెబతో చేసిన పాపాన్ని ఒప్పుకున్నాడు. ఆ దిద్దుబాటును నాతాను ప్రవక్త చెప్పినప్పుడు ఆ దిద్దుబాటును అంగీకరించాడు కాబట్టే నిలబడగలిగాడు. ఈరోజు చాలా మంది దిద్దుబాటును అంగీకరించలేరండి. దిద్దుబాటు అంటే అర్థం ఏంటి అంటే, అది నలుగురిలో ఒప్పుకోవాల్సి వస్తుంది, అవమానాన్ని దిగమించుకోవాల్సి వస్తుంది, నవ్వుల పాలు కావాల్సి వస్తుంది. నువ్వు చేసిన తప్పును ఒప్పుకోవడం అంటే ఖచ్చితంగా నలుగురిలో నవ్వుల పాలు కావాల్సి వస్తుంది అది. అందుకే చాలా మందికి ఇష్టం ఉండదు. సౌలాగా ఏం చేస్తామంటే చాటుకు ఒప్పుకుంటాం, పబ్లిక్ రామన్నట్టు 4 గోడల మధ్యలో బయటకు వెళ్ళిపోయి ఒప్పుకోవాలంటే ఎవ్వరు తెలియని చోట ఒప్పుకోవడానికి ఇష్టపడతాం. ఎడ్వర్డ్ ఫారెల్ గారు ఏమన్నా తెలుసా, మన తప్పులు మనకే తేటగా కనిపించవంట. కనిపిస్తాయండి మన తప్పులు మనకు తేటగా చూసుకునేంత మనకు ఉందంటారా? లేదన్న, అంత సెల్ఫ్ కాన్షియస్ లేదన్న. సో అందుకే మన తప్పులు మనకే తేటగా కనిపించవు. ఎదుటి వ్యక్తి చూడగలుగుతాడు నీ తప్పులు నీకు కనిపించవు. కాబట్టి దిద్దుబాటు ఖచ్చితంగా ఎదుటి వ్యక్తిని అనుమతించాల. మనం సరి చేయమని చెప్పాలి. నేను ఎక్కడ తప్పిపోతున్నానని అడగాలి అసలు సహోదరులని. నా ప్రవర్తనలో నీకు ప్రాబ్లం అనిపించిందా? ఎప్పుడన్నా నా మాటలు నేను ఎప్పుడైనా గాయపరచావని చెక్ చేసుకుంటున్నావు మనం ఇతరులతో? ఇక్కడ ఒక అద్భుతమైన గమనిక చూపిస్తున్నాను చూడండి. అహం మనలో ఉంటే ప్రేమిస్తామంట, ఇతరులలో ఉంటే ద్వేషిస్తామంట. నిజమేనా? మన అహాన్ని మనం ప్రేమిస్తాం, పక్కవన అహాన్ని ద్వేషిస్తాం. ఇప్పుడు నేను అనే స్వభావం మన లోపల ఉంటే మనం ఇష్టపడతాం. ఎస్, మనకు అది ఇష్టం. అదే పక్కోడు నేను అన్నాడు చూసిన మనకి ఎంత అహంకారం అంటాం. అవునా? నిజమా కదండి? చాలా గర్విష్టి. ఎదుటి వ్యక్తి అయితే గర్విష్టి. మనలో ఉంటే ఏమంటారు? అహం ఎదుటి వ్యక్తిలో ఉంటే గర్విష్టి, మనలో ఉంటే
సెల్ఫ్ రైచియస్. మనలో ఉంటే గర్వం అన్నారు. పక్కన దగ్గర ఉంటేనే గర్వం అది. అవునా? నేను అనే స్వభావము మనలో ఉంటే ప్రాబ్లం లేదు. పక్కోళ్ళు ఉంటే అది అహం ఉన్నట్టు, అని గర్వం ఉన్నట్టు. మనలో ఉంటే అది గర్వం కాదు, మనలో ఉంటే అది వేరు. అది మనలో ఉంటే గౌరవం, ఎదుటి వ్యక్తిలో ఉంటే గర్వం. నేను సెల్ఫ్ రెస్పెక్ట్ తో మాట్లాడిన, గౌరవపూర్వకంగా నేను అనేది నేను సెల్ఫ్ రెస్పెక్ట్ తో మాట్లాడాను. కానీ పక్కోడు అది గర్వం. అది వాడు మాట్లాడింది అలా అంటే గర్వం. వాళ్ళ యాటిట్యూడ్ మనది కదా. ఇంకొక మాట చూద్దాం ఇక్కడ, ఇది భయంకరంగా ఉంటది. మన అహాన్ని రాత్రిపూట చుక్కల్లో చూస్తాము, పక్కన అహాన్ని పగటిపూట చంద్రులా చూస్తాం, పగటిపూట సూర్యులా చూస్తాం. అవునా కదా? మనలో అహం ఉంటే ఎలా చూస్తామంట? రాత్రిపూట చుక్కలు చూపిస్తాం. చూసినావు ఎంత బాగుంది అనుకుంటాం. ఎదుటి వ్యక్తుల అహాన్ని ఎలా ఉంటే చూపిస్తాం తెలుసా? పగటిపూట సూర్య చూసినావా ఎంత ఎంత మండుతున్నాడో చూసినావా? ఎంత ఘోరం తెలుసా అది? క్రైస్తవుడు అలా ఉండొచ్చా అండి? విశ్వాసం అలా ఉండొచ్చా? ఎంత ఘోరం అండి పక్కోడు అలా ఉండడం. ఏమంటారు? అర్థమైందా? ఇది నోట్, ఈ పేజ్ మీరు ఖచ్చితంగా ఫాలో కావాలి. ఈ పేజ్ని తీసుకోండి. మన తప్పులు మనవి మనకే తేటగా కనిపించవు. అహం మనలో ఉంటే ప్రేమిస్తాం, ఇతరులలో ఉంటే ద్వేషిస్తాం. మన అహాన్ని రాత్రిపూట చుక్కల్లా చూస్తాం, ఎదుటి వ్యక్తి యొక్క అహాన్ని పగటిపూట సూర్యునిలా చూస్తాం. ఎంత గొప్పోడండి మనిషి. చప్పట్లు కొట్టండి ఒకసారి అందరూ. ఏమంటారు? ఇంత గొప్ప మనిషికి ఒకసారి చప్పట్లు కొట్టాలా వద్దా? కొట్టాలండి. మరి కొట్టండి ఒకసారి అందరు. ఇంత గొప్ప మనిషికి చప్పట్లు కొట్టకపోతే ఎలా అండి? మరి ఇంత గొప్ప మనిషికి ఇప్పుడు యేసుప్రభు అవసరమా కాదా? ఇక అవసరం లేదా? చాలా అవసరం. వికెడ్ పీపుల్ అండి మనం, చాలా భయంకరమైన దుర్మార్గులం. అందుకే యేసుక్రీస్తు అవసరం ఏర్పడింది. మనం మంచోళం అయితే యేసుక్రీస్తు ఎందుకు అవసరం అండి మనకి? భయంకరమైన స్వార్థపరులం, గర్విష్ఠులం, సో పాపులం, దుర్మార్గులం, దుష్టులం, నీచులం, అపరాధులం. ద్వేషము, కోపము, పగ, అసూయ, కలహము, మత్సరములు, వితర్కములు, విమతములు, విభేదములు, కాముకత్వము, మోహపు చూపులతో నింపబడిన మనుషులం. అందుకే అండి యేసుక్రీస్తు యొక్క అవసరం ఏర్పడింది. అది గ్రహించిన వాడికి, తన బలహీనతలు తను ఎరిగిన వాడైతే యేసుక్రీస్తుని ఖచ్చితంగా ప్రేమిస్తాడు, బలంగా ప్రేమిస్తాడు. ప్రభు ఒకరు ఎగ్జాంపుల్ చెప్పినప్పుడు మాట్లాడాడు కదా, నువ్వు తక్కువ పాపాలు చేశాలని నువ్వు అనుకుంటున్నావు, ఆమె ఎక్కువ పాపాలు చేసింది ఆమె ఎక్కువ అనుకుంటావు. ఆమె ఎక్కువ పాపాలు చేసింది కనుక నన్ను ఎక్కువ ప్రేమించింది, నువ్వు తక్కువ పాపాలు చేసినా నన్ను తక్కువ ప్రేమించింది. ఆమె ఎక్కువ పాపాలు చేసి ఎక్కువ ప్రేమించింది కాబట్టి ఆమెకు ఎక్కువగా క్షమించబడింది. నువ్వు తక్కువ పాపాలు చేసి తక్కువగా ప్రేమించావు కాబట్టి నీకు తక్కువగా క్షమించబడింది. అంటే దట్ డజంట్ మీన్ నువ్వు ఎక్కువ పాపం చేయమని అర్థం కాదు. మనం ఎంత పాపలో మనం గ్రహించాలి. అవునా? ప్రతి మనిషిని తనను తాను చూసుకున్నప్పుడు పౌలు చెప్పినట్టు ఖచ్చితంగా మాట చెప్తాడు, ఐ ఆమ్ ద చీఫ్ ఆఫ్ ద సిన్నర్ అని చెప్పగలుగుతాడు. ఖచ్చితంగా చీఫ్ కాదు, చీఫ్ ఆఫ్ ద సిన్నర్. నేను పాపులలో ప్రధానుడను. ఎస్, ఖచ్చితంగా చెప్పగలుగుతాడు అన్నమాట, నేను పాపులలో ప్రధానుడను. చూసుకున్నారో? ఎవరి బ్రతుకున్నారో చూసుకుంటే అది అర్థమవుతుంది. ఓకే, నా బ్రతుకు నేను చూసుకున్నప్పుడు ప్రపంచంలో 850 మంది ప్రజలు ఉన్నారనుకుంటే దానిలో ఫస్ట్ పాపులలో ప్రధానుడు ఎవరంటే నా పేరు, నేనే ముందు రాసుకుంటాను. నా పేరు నేను ఖచ్చితంగా ముందు రాసుకుంటాను. నాకు తెలియదు మిగతా వివరాలు చూసుకోవాల్సిందే. సో 4th వన్, అర్థం చేసుకోవడానికి ప్రయత్నం చేస్తున్నావా? ఏంటిది? మనల్ని మనం తగ్గించుకుంటూ దేవుడు శ్రమలతో కూడిన పరిస్థితులు అనుమతిస్తారని ఎంతమంది అంగీకరిస్తున్నారు? నువ్వు తగ్గించుకోవడానికి, నువ్వు దేవునికి విధేయుడు అవ్వటానికి, నువ్వు దేవునికి లోబడడానికి దేవుడు నీ జీవితంలో శ్రమలతో కూడిన పరిస్థితులు అనుమతిస్తాడు. కొన్నిసార్లు నీ చుట్టుపక్కల ఉన్న వాళ్ళని మాటల చేత గాయం చేయొచ్చు, నీ హృదయాన్ని నొప్పించవచ్చు, క్రియల చేత నిన్ను గాయపరచవచ్చు. అనేకమైన శ్రమలు, అనేకమైన పరిస్థితులు నిన్ను నొప్పించవచ్చు. అవన్నీ నీ మంచి కోసం నువ్వు నమ్ముతున్నావా?
హెబ్రీ గ్రంథకర్త చెప్పినప్పుడు యేసు ప్రభు అంట తను పొందిన శ్రమల వలన విధేయతను నేర్చుకున్నాడంట. యేసు ప్రభుకే శ్రమల వలన విధేయతను నేర్చుకోవాల్సి వస్తే మరి ఆఫ్టర్ ఆల్ అంటే పాప స్వభావం కలిగినటువంటి భూ సంబంధమైన మనసు కలిగిన మనకు తగ్గిపోవాలంటే, అంటే ఆ తగ్గింపు స్వభావం రావాలంటే, అంత వినయ విధేయతలు రావాలంటే మన జీవితంలో ఎన్ని శ్రమలు అనుమతించబడాలో మీకు తెలుసా అంటే? అందుకే నన్ను శ్రమ విధేయునిగా మారుస్తుంది కాబట్టి నేను శ్రమను ఎప్పుడు కూడా ప్రేమిస్తాను. ఎందుకనంటే ఆ శ్రమ లేకపోతే నేను గర్విష్ణ అవుతాను, ఆ శ్రమ లేకపోతే నేను దేవునికి లోబడను, ఆ శ్రమ లేకపోతే నేను దేవుని వాక్యం దగ్గరికి రాను, నాకు దేవుని దగ్గరికి తిరగాల్సిన అవసరం కూడా లేదు. ఏమంటారు చెప్పండి? అందుకే మనకు అందరి కంఫర్ట్ జోన్స్ ఎక్కువైపోయినాయి. అంటే దేవుని వైపు తిరిగే అంత అవసరం లేకుండా కావలసినంత సమృద్ధిగా బ్రతుకుతున్నారేమో బహుశా. శ్రమ లేదు, దేవుని కొరకు శ్రమ అనుభవించట్లేదు, వ్యక్తిగత జీవితంలో కూడా శ్రమలు లేవు, ఎక్కడ లేవు. దేవుని కొరకు శ్రమ అనుభవించడానికి అసలు టైమే లేదు మీకు. ఎవరి జీవితాలు వారు కొట్లాడుకుంటారు. ఇక దేవుని కోసం శ్రమలు ఎలా వస్తాయి మీ జీవితంలో? ఎవరి స్వార్థం కొరకు బ్రతుకుతున్న వారికి దేవుని కొరకు శ్రమలు ఎందుకు వస్తాయి జీవితంలో? అఫ్ కోర్స్ మీలో కొంతమంది బంధువులు అవమానాలు ఎదుర్కొని యేసుప్రభు నమ్ముకొని ఉంటారు స్టార్టింగ్ లో, మరి తర్వాత ఎందుకు కంటిన్యూ చేయలేకపోతున్నారు? ఎన్నో అవమానాల మధ్యలో మీరు యేసుప్రభుని అంగీకరించి ఉంటారు, డౌట్ లేదు అందులో, నాకైతే అనుమానం లేదు. బంధువుల నుంచి వెళ్ళి, స్నేహితుల నుంచి వెళ్ళి ఎన్నో నిందలు భరించి ఉంటారు, మరి ఇప్పుడు ఎందుకు వాటిని కంటిన్యూ చేయలేకపోతున్నారు? అదే సత్యం కొరకు, అదే యేసుప్రభు కొరకు ఎందుకు జీవితాన్ని కంఫర్ట్ జోన్ లోకి వచ్చేసిరా? ఆలోచించండి. శ్రమ నేను విధేయునిగా మారుస్తుందండి. ఉదాహరణ యేసుక్రీస్తుని చూడండి, మోజెస్ను చూడండి. మోజెస్ ఎంత హంబుల్ అయిపోయాడు చూడండి, ఎంత. అందుకే సాత్వికుడు అంటాడు. ఆ ఇల్లంతటిలో మోష లాంటి సాత్వికుడు ఊరికనే కాలే, మోష లాంటి సాత్వికుడు. 40 సంవత్సరాలండి ట్రైనింగ్, మనకు 3 సంవత్సరాలుగా 30 రోజులు ఒప్పుకోలేదు ఈ రోజు క్లాసులు నేర్చుకోవడానికి. మోజెస్ 40 సంవత్సరాలు తీసుకున్నాడు ట్రైనింగ్. ఎన్ని సంవత్సరాలు? సాత్వికుడు ఎలా అయ్యాడు మోజెస్? హలో, 40 years తీసుకున్నాడు అన్న. ఆ 40 సంవత్సరాలు మోసెస్ తీసుకున్న ట్రైనింగ్ మామూలు కాదు. అది కూడా మామూలు ఇంట్లో, పిల్లనిచ్చిన మామూలు ఇంట్లో. 30 రోజులు ఉండి చూపించండి ఒకసారి మీ పిల్లనిచ్చిన మామూలు ఇంట్లో ఏం ట్రైనింగ్ అయితే తెలుస్తుంది మీకు. ఏమంటారు బ్రదర్స్ అండ్ సిస్టర్స్? పెళ్ళైన వాళ్ళు చెప్పండి బ్రదర్స్, మీ మామగారి ఇంట్లో ఎన్ని రోజులు ఉండగలుగుతారు? మీ అత్తగారి ఇంట్లో ఒక వారం 10 రోజులు ఉండగలుగుతాం. అంతకంటే ఎక్కువ ఉంటే గౌరవం ఉండదా పోతుందా? పోద్దండి. ఒక 30 రోజులు ఉండి రండి, సాత్వికం అంటే అదే వస్తుంది. యేసు అంటే మోజెస్ లాగా 40 సంవత్సరాలు అవసరం లేదు. ఓ 3 నెలలు 3 సంవత్సరాలు అత్తగారింటి కాడ ఉండండి. సాత్వికం వచ్చేస్తుంది. ఎవరు మీలో ఎవరికైనా సాత్వికం లేకపోతే ఒక 3 సంవత్సరాలు అత్తగారింటి కాడ గడిపిరండి. ఏమంటారు? హలో, రోజుల కాల పర్మిషన్ ఇవ్వాలి కదా. పర్మిషన్ అయిపోయినా ఉండండి, తిట్లు పడుకుంటా, నిందలు పడుకుంటా, అదే కదా మరి. అప్పుడే వస్తుంది సాత్వికం అంటే. ఎప్పుడు వస్తుంది? వాళ్ళ వ్యవసాయం ఉంటే ఆ వ్యవసాయం పనులు హెల్ప్ చేయండి, వాళ్ళ పశువులు ఉంటే ఆ పశువులను చూసు వస్తుంది. అప్పుడు సాత్వికం అంటే ఎట్లుంటో తెలుస్తుంది. ఏమంటారు బ్రదర్స్? కష్టంగా ఉంటది కదా. 2, దేవుడు డైరెక్ట్ గా కాకుండా తప్పులను సరిచేయడం ఇతర వ్యక్తులను అనుమతిస్తారండి. దేవుడు డైరెక్ట్ గా మనల్ని సరి చేస్తాడా, ఇతర వ్యక్తులు అనుమతిస్తాడా? ఇతర వ్యక్తుల ద్వారా. మరి ఇతర వ్యక్తులు, ఒక వ్యక్తి మన జీవితంలోకి ఎంటర్ అయ్యి మనల్ని సరి చేయడానికి ప్రయత్నం చేస్తున్నాడు అంటే అంగీకరించాలా, తృణీకరించాలా? అప్పుడు యాక్సెప్ట్ చేయాలన్నా, అంగీకరించాలని. సో ఖచ్చితంగా అంగీకరించాలి. దేవుడు మన జీవితంలో ఒక వ్యక్తిని అనుమతిస్తున్నాడు, ఒక వ్యక్తిని పరిచయం చేస్తున్నాడు అంటే ఒక మిరాకిల్. ఎందుకంటే నేను అది నమ్ముతాను. నాకు కూడా ఊరికే ఎవరు పడితే పరిచయం గారు. జర్నీలో ఉన్నప్పుడు ప్రార్థన చేసుకుంటూ వెళ్తా ఉంటాం, ప్రభా నీ చిత్తంలో ఎవరున్నారు. సో సడన్గా ఎవరో ఒకరు వస్తారు లైఫ్ లోకి, ఊరికేనే పరిచయం చేయించాడు. వాళ్ళ జీవితంలో మన పాత్ర ఏదో ఉంటుంది ఖచ్చితంగా.
వాళ్ళని ఇంకొక అడుగు ముందుకు నడిపించాల్సిన అవసరం ఉంటుంది. వాళ్ళు ఆసక్తి పరులు అయి ఉంటారు, దేవుని ప్రేమించేవారు అయి ఉంటారు. అయితే ఆ ప్రేమను ఇంకా వాళ్ళు ఆ ప్రేమలో పరిపూర్ణంగా ఎదగటానికి, వారు తెలుస్తున్న సత్యములు ఇంకా దేవునికి దగ్గర అవ్వడానికి ఒకవేళ నా పాత్ర ఉండొచ్చు, లేకపోతే వారి జీవితంలో, నా జీవితంలో వారి పాత్ర కూడా కొంత ఉండొచ్చు. సో ఊరికనే చేయడు. అందుకే చెప్తున్నాను, మన జీవితంలో ఇద్దరు వ్యక్తులు ఉండాలండి. గుర్తుపెట్టుకోండి, మన లైఫ్ లో 2 రకాల ప్రజలు మన జీవితంలో ఉండాలి. ఒకటేంటి తెలుసా? వాళ్ళు మనకు బ్లెస్సింగ్ అన్న అయి ఉండాలి, లెసన్ అన్న అయి ఉండాలి. లైఫ్ లో మనం ఒక దేవుడు ఒక వ్యక్తిని మన జీవితంలో అనుమతించిండంటే అతను ఒక గుణపాఠం అన్న అయి ఉండాలి, లేకపోతే మనకు ఆశీర్వాదం అన్న అయి ఉండాలి. 2 కాకుండా ఉండడానికి ఛాయిస్ లేదు. కానీ ఆ రెండింటిని నువ్వు అంగీకరించగలగాలి. ఒక వ్యక్తి నా జీవితంలో అనుమతించిన ప్రతి వ్యక్తిని నేను అంగీకరించాను, వాళ్ళ దగ్గర గుణపాఠం నేర్చుకొని ఇంకో వాళ్ళనే నిచ్చెనగా అంటే మెట్లుగా పెట్టుకొని ఎదుర్కొంటూ వచ్చాం, అంటే వాళ్ళని ఎక్కుంటూ వచ్చాం. అంటే అర్థం ఏంటిది అంటే వాళ్ళను ఆ గుణపాఠంగా దేవుడు అనుమతించాడు, మనం వారిలో ఉండకూడదని. కొంతమంది పాస్టర్లు కావచ్చు, నాయకులు కావచ్చు, సహోదరులు కావచ్చు, ఎక్కడ చూసినా ఎవరింటికి వెళ్ళినా బైబిల్ చేసి ప్రార్థన చేసి బైబిల్ ఓపెన్ చేసే పాస్టర్ని చూసినప్పుడు నాకు విసుగొచ్చు. అంటే ఏంటిది, ఇది ఏంటి అసలు? ఈ డబ్బులు ఆడుకుంటున్నాం, బైబిల్ ఓపెన్ చేసి పెట్టుకుంటున్నారు, బైబిల్ డబ్బుల కోసం వాడుకుంటున్నారు, ఇంత టూ మచ్ ఎందుకు చేస్తున్నారు అంటే అది వాక్యానుసారంగా పరిశీలించినప్పుడు నాకు తప్పు అనిపించింది. లైఫ్ లో అనుకున్నాను, ఒక ప్రభు నేను సేవ చేస్తే వీళ్ళలాగా మాత్రం ఎక్కడ ఎవరింట్లో బైబిల్ ఓపెన్ చేయకూడదు. ఇప్పటి వరకు నా 20 సంవత్సరాలు అంటే ఎన్ని సంవత్సరాలు పరిచయం చేస్తున్నాం, ఆ పరిచయలు ఎక్కడ బైబిల్ ఓపెన్ చేయలేదు ఎవరి దగ్గర. కానుకలు పట్టకూడదు అనుకున్నాను పరిచయలో. ఇప్పటి వరకు ఆఫరింగ్ బాక్స్ ఇన్ని సంవత్సరాల పరిచయలో మా దగ్గర ఆఫరింగ్ బాక్స్ అంటే తెలియదు. ఎస్, వాళ్ళందరినీ చూసి గుణపాఠం నేర్చుకున్నాను. అయితే లెసన్ అన్న అయి ఉండాలి. బైబిల్తో పోల్చుకున్నాను, లేదు అట్లా ఎవరు చేయలేదు, బైబిల్లో ఏ సేవకుడు చేయలేదు. అలా అని చెప్పేసి ప్రేమతో ఇస్తే అర్హత ఉన్నవాడు తీసుకోకూడదని నేను చెప్పట్లేదు, అర్హత కలిగినోడు తీసుకోకూడదని చెప్పట్లేదు. సో మనం వాటి వెనకాల పరిగెత్తకూడదు, వాటిని వసూలు చేయకూడదు అంట. మనం దేవుడు మనల్ని సేవ చేయడానికి పంపిస్తే దేవుడే మనల్ని పోషిస్తాడని నమ్మకం కూడా ఉండాలి. 2 ఆప్షన్స్, ఒకటి విశ్వాసంతో జీవించాలి, లేదంటే మనం పని చేసుకుంటామని పోషించుకోవాలి. 2 లేవంటే 3 ఆప్షన్ లేదు మనకి. వసూలు రాజా అనే ఆప్షన్ లేదు, వసూలు అనే ఆప్షన్ లేదండి. అది మనం క్రియేట్ చేసుకున్నాం వసూలు చేయడం అనేది. 4వది వ్యాపారం అనేది లేదు, క్యాలెండర్లు చేసుకుని ఏదో రకంగా అమ్ముకొని దాని మీద 10 రూపాయలు దీని మీద 10 రూపాయలు మిగిల్చుకొని మీటింగ్లు పెట్టి కానుకలు వసూలు చేసుకొని 4 రోజులు మీటింగ్లు పెడితే మొదటి 2 రోజులు వాళ్ళకు వచ్చినా మిగతా 2 రోజులే నాకు మిగులుతాయి. వాటి వెనకాల ఇట్లా అంటే లాభాపేక్షలు ఉండవు దేవుని సేవ చేసేవానికి. ఇవన్నీ ఆలోచించాడు. చూడండి, దావీదు, నాతాను, జాన్ ది బ్యాప్టిస్ట్. దావీదు నాతాను గద్దించడం మనం చూస్తాం, సరిచేయడానికి నాతాను అనుమతించాడు. జాన్ ది బ్యాప్టిస్ట్ దేవుని ప్రజలు అందరి ఇశ్రాయేలు ప్రజల జీవితాలు అనుమతించాడు. ఏ రోజు ఫ్యామిలీలో అనుమతించాడు. దానికోసం ఆయన తలదీయబడింది. చూడండి, నిన్ను సరిచేసుకుంటూ బైబిల్ బోధన అనుగ్రహించాడు. టీచర్స్ దేవుడు ఎవరిని ఇచ్చాడు? నాయకులను ఇచ్చాడు. అందుకే తెస్సలోనికీయులకు రాసిన పత్రిక ఏమని చెప్తుందంటే 5వ అధ్యాయం మీరు చదవండి, 13-14 వర్షాల నుంచి చూడండి, 12 నుంచి. మీకు బుద్ధి చెప్పు వారిని మన్నన చేయాలంట, వారి పనికి తగినట్టు వారి మిక్కిలు ఘనముగా ఎంచాలి. ఎవరైతే మనకు బుద్ధి చెప్తారో వాళ్ళని ఘనంగా ఎంచమని అంటుంది బైబిల్. మరి ఎంచుతున్నామా? బోధకుల్ని దేవుడు ఎందుకు ఇచ్చాడు? సరిచేసే వాళ్ళు ఎందుకు ఇచ్చాడంట? సో టీచర్ని ఇచ్చాడు నీకు, నేను సరి చేయడానికి, నేను సరైన మార్గంలో నడిపించడానికి దేవుడే బోధకులను అనుగ్రహింపజేశాడు, నాయకులుగా ఇచ్చాడు. అందుకే Hebrew 13:7, 10, 13, 17, 13, 10 మీరు చూడండి, 24 సరే 13, 17, 13, 24లో చూడండి. మీ పైన నాయకులుగా ఉన్నవారు లెక్కప్ప చెప్పవలసిన వారు వాళ్ళ మీ ఆత్మలను కాయిచున్నారు. వారి దుఃఖంతో ఆ పని మీకు చేసిన నిష్ప్రయోజనం, దుఃఖంతో కాకుండా సంతోషంతో చేయనట్టు వారి మాట విని వారికి లోబడి ఉండమంటుంది. నిజమైన నాయకుల గురించి చెప్తున్నాను. లోబడి ఉండంటే వ్యాపారం చేసే సేవకుల గురించి చెప్పట్లేదు, లేఖనానుసారమైన నాయకుల గురించి చెప్తున్నాను. గమనిక, ఈ మాట చెప్పి నేను ముగిస్తాను, మిగతా క్లాస్ రేపు చూసుకున్నాం. గమనిక, వినైనా తెలుసుకో, ఇతరులను చూసైనా నేర్చుకో, పరిస్థితులను అర్థం చేసుకునైనా మార్చుకో, లేదా స్వతహాగా అనుభవించైనా గ్రహించు. వీటిని తిరస్కరిస్తే నీ బ్రతుకు మారడం చాలా కష్టం అండి. నా జీవితంలో నేర్చుకున్న ఒకటే ఒక సూత్రం ఇది. నేను వినైనా తెలుసుకో, ఎవరైనా మాట్లాడుతున్నప్పుడు బోధిస్తున్నప్పుడు వినైనా తెలుసుకో, లేదా ఇతరులను చూసని నేర్చుకో. ఇతరులు ఆల్రెడీ పాత నిబంధన కాలం నుంచి భక్తులు డబ్బు వ్యామోహంలో కానీ డబ్బును ప్రేమించి దేవుని ప్రేమించకుండా మనుషులను నిర్లక్ష్యం చేసి
పేరు కోసము ఇంకో దగ్గర ప్రలోభపడినప్పుడు వాళ్ళ ముగింపు ఎంత భయంకరంగా ఉందో చూసి నేర్చుకోవచ్చు మనం. అయినప్పటికీ కూడా మనం చూసి నేర్చుకోవట్లేదు. యేసు ప్రభు కంటే డబ్బుకు ప్రాధాన్యత ఇస్తున్నాం. డబ్బును విలువ ఇచ్చిన గెహాజీ బ్రతికేమైపోయింది, బిలాము బ్రతికేమైపోయింది, యూదా ఇస్కరియోతు లైఫ్ ఏమైపోయింది, అననీయ సప్పిరాలు డబ్బును ప్రేమించినందుకు ఏమైంది. సో ఇవన్నీ 100 ఎగ్జాంపుల్ ఉన్నా మనం చూసి నేర్చుకోవట్లేదు. శాస్త్రుల పరిశీలన యేసు ప్రభు అన్నిసార్లు ఎందుకు గద్దించాడు? ధనాపేక్షలైన శాస్త్రుల పరిశీలన అవన్నీ చూసి కూడా ఈరోజు క్రీస్తు కంటే ఎక్కువగా మన సుఖాన్ని, మన డబ్బును మనం ప్రేమిస్తున్నాము అని అంటే చూసి కూడా నేర్చుకోవట్లేదు అన్నట్టు. ఒక మనిషికి ఇవ్వాల్సిన నిన్ను వల్ల నీ పొరుగు వాడిని ప్రేమించడం కంటే గొప్ప భాగ్యం మనకు లేనప్పుడు, మనిషిని మనిషిగా ప్రేమించకుండా మనిషి కంటే మనం మనకి ఎక్కువ విలువనిస్తున్నామంటే చూసి కూడా నేర్చుకోలేదన్నట్టే కదా. ఇంకా అంతమంది బ్రతుకులు కళ్ళ ముందు చెడిపోయినా కనిపిస్తున్నాయి, అయినా కూడా మనం చూసి నేర్చుకోలేదు అని అంటే ఇంకా బ్రతికి ఎక్కడ మార్చుకుంటాం? విని తెలుసుకోవట్లేదు వాక్యం నుంచి వెళ్ళి. రెండోది ఇతర బ్రతుకులను చూసి మన కళ్ళ ముందే పాడైపోయి మళ్ళీ అదే అనుభవంలోకి మనం వెళ్ళాలని ప్రయత్నం చేస్తున్నామంటే మనం అజ్ఞానంలో ఉన్నామా, దైవికమైనటువంటి జ్ఞానం కలిగి ఉన్నామా? మరి ఎక్కడ ఉందండి హెచ్చరిక మనకి? ఇశ్రాయేల్ ప్రజలాగా ఉండొద్దు, వాళ్ళు సనిగారు, గొనిగారు, నాశనం అయ్యారు, ఆశించి చెడిపోయారని 1 కొరింథీ 10వ అధ్యాయంలో మనకు అంత వివరంగా రాస్తే కూడా మళ్ళీ ఇశ్రాయేల్ ప్రజలగానే ప్రార్థన అనగానే ఒక ఆశించడం, ప్రార్థన అనగానే సనగడం, ప్రార్థన అనగానే దేవుని శోధించడం అనే దగ్గర ఆగిపోయామనంటే మరి ఇశ్రాయేల్ ప్రజల బ్రతుకులను చూసి కూడా మనం నేర్చుకోలేదన్నట్టే కదా. కీర్తనలు 106లో మనం చూస్తాం, వాళ్ళు అడిగినవన్నీ వారికి ఇచ్చాడంటే దేవుడు. వాళ్ళు అడగక ముందనే క్షీణత, వారు అరణ్యంలో బహుగా శోధించిరి, ఎడారిలో ఆయనను బహుగా ఆశించిరి, వారు అడిగినవన్నీ దేవుడు వారికి ఇచ్చాను, ఆయనను వారి ప్రాణంలో ఒక క్షీణత కలగజేశాడంట. మరి వాళ్ళ బ్రతుకులను చూసి ఏం నేర్చుకున్నాం? వారిలాగా ఉండకూడదనే కదా నేర్చుకోవాల్సింది. మళ్ళీ వారిలాగే బ్రతుకుతే క్రైస్తవానికి అర్థం ఏముంది? సరే, నువ్వు విని నేర్చుకోవట్లేదు, ఇతరులను చూసి నేర్చుకోవట్లేదు, కనీసం పరిస్థితులనైనా అర్థం చేసుకునైనా మార్చుకో. మన చుట్టూ ఏం జరుగుతుంది, ఎటువైపు వెళ్తున్నాము, దేనికి ఇంపార్టెన్స్ ఇవ్వాలి? ఒక మనిషికి ఇంపార్టెన్స్ ఇవ్వండి, రిలేషన్షిప్స్ కి ఇంపార్టెంట్ ఇవ్వండి. మనీ కంటే, నీ బ్రతుకు అన్నిటికంటే ముఖ్యమైనది ఒక మనిషిని కాపాడుకోవడం అండి. అందుకే లూకా 16వ అధ్యాయంలో ఆయన క్లియర్ చెప్పాడు, అన్యాయస్పీరులైన స్నేహితులను సంపాదించు, మన డబ్బును ఖర్చు పెట్టి 4 మనుషులను సంపాదించుకోమన్న యేసు ప్రభు యొక్క ఉత్తమమైన బోధ ఈరోజు మనకు అర్థం కావట్లేదు. మనుషులు ప్రేమించాలి, మనీని వాడుకోవాలి, కానీ మనం ఏం చేస్తున్నాం తెలుసా? మనీ కొరకు మనుషులను వాడుకుంటున్నాం, మనీని ప్రేమిస్తున్నాం. మనీని ప్రేమించడం వల్ల మనీ కొరకు మనుషులను వాడుకోవాల్సి వస్తుంది. ఎంత దురుద్దేశం అండి. మన పెళ్లిలో కూడా ఆ దుష్టత్వం కనిపిస్తుంది. పెళ్లి చేసుకుంటే కూడా కట్నం వస్తుంది, డబ్బు కొరకు పెళ్లిని చేసుకునే దుర్మార్గ సాంప్రదాయం ఇంకా పోలే మన దగ్గర. మనీని ప్రేమిస్తున్నాం, మనిషిని ప్రేమిస్తున్నాం. మనిషిని ప్రేమించి మనీని వాడుకుంటున్నాం. సరే, మనీని ప్రేమించి మనుషులను వాడుకుంటున్నాం కట్నం కోసం. అబ్బా, ఆ కుటుంబం అయితే మన కట్నం ఎక్కువ వస్తుంది, ఈ ఫ్యామిలీలో అమ్మాయిని చేసుకుంటే మన డబ్బులు ఎక్కువ వస్తాయి, వాళ్ళకి ఆస్తి ఎక్కువ ఉంది, భూమి ఎక్కువ ఉంది, జాగ ఎక్కువ ఉంది. సిగ్గుచేటండి, సిగ్గుపడేలా బ్రతుకుతున్నాం మనం. ఇంకా మనకి ఉందాతనం రాలే, ఉందాగా బ్రతికే అంత, గౌరవంగా బ్రతికే అంత క్రైస్తవం ఇంకా మారట్లేదు అనిపిస్తుంది ఒక్కొక్కసారి. చివరికి ఒక మాట, అనుభవించైనా గ్రహించు. ఒకసారి దెబ్బతిన్నావు. ఎస్, డబ్బు వెనకాల పరిగెడితే మన జీవితం దుర్భరంగా ఉంటుంది. ఆయన రాజ్యాన్ని, నీతిని మొట్టమొదటి వెతకపోతే సమయం వృధా అవుతుంది, అన్ని వృధా అవుతాయి, మన లైఫే దుర్భరం అవుతుంది. ఒక అనుభవం నీ లోపల వచ్చి ఉండాలి. ఇప్పటికి అదన గ్రహించి యేసు ప్రభువును, మనుషులను ప్రేమించడం నేర్చుకోండి, సంఘాన్ని ప్రేమించడం నేర్చుకోండి. వీటిని తిరస్కరిస్తే మాత్రం నీ బ్రతుకు మారడం చాలా కష్టం. 4 ఆప్షన్స్ ఉన్నాయి. విని నేర్చుకునే ఒక గొప్ప అవకాశం ఉంది. అక్కడ నేర్చుకోవడం రాకపోతే కనీసం ఇతరులను చూశానని నేర్చుకో. అది కూడా అర్థం కాకపోతే పరిస్థితులను అర్థం చేసుకునైనా మార్చుకో. అది కూడా అర్థం కాకపోతే స్వతహాగా అనుభవించినప్పుడైనా ఒక మాట, ఒక్క అనుభవంతోనన్నా మారు. మళ్ళీ అదే అనుభవాన్ని 10 సార్లు పెంచుకో. 10 సార్లు అనుభవం కాక అక్కడే. ఇక వీటన్నిటికంటే మించినటువంటి పాఠం నీకు రాదు. సో బోధకులు నేర్పించినప్పుడు నేర్చుకోండి, ఇతర బ్రతుకులను చూసి మార్చుకోండి, అనుభవపూర్వకంగా తెలుసుకోండి. ఇవి కూడా మీరు నేర్చుకోలేకపోతే మిమ్మల్ని మార్చడం ఎవరి తరం కాదండి. మిమ్మల్ని ఎవరు మార్చలేరు. మీ కళ్ళ ముందు ఎవరం ఏం చేయలేమండి. ఇంతకంటే గొప్ప ఆప్షన్ కూడా లేదు, వేరే చాయిసెస్ కూడా లేదు. దేవుడు అద్భుతమైన వాడు. మనం మార్చుకోవడానికి, కరెక్షన్ ని చేసుకోవడానికి, దిద్దుబాటు చేసుకోవడానికి గొప్ప అవకాశాలు మన జీవితంలో మన చుట్టూ కల్పిస్తూనే ఉన్నాడు. ఇంకేం కావాలి చెప్పండి. సో మారదామండి. మార్పు చాలా గొప్పది. అన్నిటికంటే చేంజ్ యువర్ థాట్స్, చేంజ్ యువర్ లైఫ్, చేంజ్ యువర్ మైండ్, చేంజ్ యువర్ వర్డ్స్. నీ ఆలోచన విధానం మార్చుకోముందు వాక్యానుసారంగా మారటానికి ప్రయత్నం చేద్దాం.
అప్పుడే రిలేషన్షిప్స్ చాలా స్ట్రాంగ్ అవుతాయి. యేసు ప్రభుతో నీ బంధం గట్టి కావాలి. రెండోది, నిన్ను వల్ల నీ సహోదరుని ప్రేమించడం లేఖనం ప్రకారం. ఆ మొదటి ప్రాముఖ్యమైన ఆజ్ఞలు నువ్వు నెరవేర్చాలి అంటే నీ బంధం మనుషులతో గట్టిగా ఉండాలా. సో తోటి సహోదరులతో నీ బంధం స్ట్రాంగ్ చేసుకోవాలి. లేకపోతే మీరు ఎందుకు బ్రతుకుతున్నారో కూడా మీకే తెలియదు. రోజు ఏం సాధించుకున్నారో కూడా మీకు తెలియదు. మేబీ మీకు మంచి ఉద్యోగాలు ఉండొచ్చు, మంచి పొజిషన్ లో ఉండొచ్చు, డబ్బు ఉండొచ్చు, అన్ని ఉండొచ్చు. వెనక తిరిగి చూస్తే మీ అమ్మ నాన్న, అక్క చెల్లి, తమ్ముడు, సంఘము ఎవ్వరు ఉండరు. మీరు ఒక్కరే మిగిలిపోతారు ఫైనల్ గా. అప్పుడు తెలుస్తుంది మీకు ఎన్ని ఎంత. అప్పుడు తెలిసిన ప్రయోజనం కూడా ఉండదు, విలువ. అందుకే బ్రతికున్నప్పుడే అండి, ఇక్కడ కళ్ళ ముందు ఉన్నప్పుడే అర్థం చేసుకోవడానికి ప్రయత్నం చేయండి. మనిషిని విలువ ఇవ్వడం నేర్చుకోండి. నేను ఒక 2 minutes లేట్ అయినా కూడా ఒక చిన్న స్టోరీ చదివి నేను ముగించాలని ఆశపడుతున్నాను. మీకు ఒక చిన్న స్టోరీ చదివి వినిపిస్తాను. ఈరోజు మనుషులు ఎలా ఉన్నారని మంచిగా వినండి. మావిడ సినిమాకి వెళ్దామంటే ఇది ఒక స్టోరీ. ఇది క్రైస్తవుల స్టోరీ కాదు, జనరల్ స్టోరీ. మళ్ళీ సినిమా మాట ఉంది అని అంటే నేను బయట స్టోరీ చదువుతున్నాను. మావిడ సినిమాకి వెళ్దామంటే సరే అని వెళ్ళాం. టికెట్ తీసుకొని లోపలికి వెళ్తుంటే ఎంట్రన్స్ డోర్ దగ్గర టికెట్ చింపుతూ ఉన్న గోపిగాడు నన్ను గుర్తుపట్టాడు. పలకరించుకున్నాక మావిడకు పరిచయం చేశాను. ఇంటర్లో క్లాస్మేట్ అని పరిచయం చేయడం జరిగింది. హాల్లో కూర్చున్న తర్వాత అడిగింది, అదేమిటండి మీ క్లాస్మేట్ అంటున్నారు, ఇలా గేట్ దగ్గర టికెట్ చింపే ఉద్యోగంతో పిల్లల్ని ఎలా పోషిస్తాడో కదా పాపం అంది. ఏమో, చదువయ్యాక ఇప్పుడే కదా కలిసింది అన్నాను. వాడి ఇల్లు చిన్నప్పుడు మా వీధిలోనే ఉండేది. చాలా అల్లరి వెదవ. సినిమాల పిచ్చి ఎక్కువ. ప్రతిరోజు పేపర్ తిరిగేయటం, ఏ సినిమా ఎన్ని థియేటర్స్ లో రిలీజ్ అయిందో చూడటం, ప్రతి సినిమా రిలీజ్ రోజే ఉదయం ఆట చూసేయడం, సినిమా హాల్స్ కేబిన్ దగ్గరికి వెళ్ళి తెగిపోయిన ఫిలిం ముక్కలు ఏరుకోవడం, ఇదే వాడి పని. అప్పుడప్పుడు వాడి డబ్బులతో నేల టికెట్ కొని నన్ను కూడా సినిమాకు తీసుకెళ్లేవాడు. ఎందుకురా అంటే ఒక్కడిని అయితే బెంచ్ టికెట్ తీసుకునేవాడిని, నువ్వు వస్తే రెండు నేల టికెట్స్ అంతే కదరా అనేవాడు నవ్వుతూ ఆప్యాయంగా. మా పెద్దలు వాడితో తిరిగితే ఎక్కడ చెడిపోతాయేమో అని వాడితో ఆడనిచ్చేవారు కాదు. చివరికి వాళ్ళు చెప్పినట్టే వీడు లైఫ్ లో ఎదుగు బొదుగు లేకుండా ఇలా తగలబడ్డాడు అన్నాను. అంటే ఫ్రెండ్ గురించి తన భార్యతో చెప్తున్నాడు. మీరు చెప్పిన దాన్ని బట్టి చూస్తే అతను చాలా మంచోళ్ళ ఉన్నాడు, లేకపోతే మిమ్మల్ని తన డబ్బులతో సినిమాలకు ఎందుకు తీసుకెళ్తాడు? అయినా మీరు మట్టుకు చేసేదేమైనా పెద్ద కలెక్టర్ ఉద్యోగమా ఏంటి? ఇప్పటి వరకు స్కూటర్ దాటి మరేం కొనలేదు అంటూ భార్య చెప్పింది. నాకు ఉక్రోషం వచ్చింది. ఎలా చూసినా వాడికంటే బెటర్ నేనే కదా అనుకున్నాను. ఇంటర్వ్యూలో కూల్ డ్రింక్ తెచ్చించిన ఒక కుర్రాడికి డబ్బులు ఇవ్వబోతుంటే, వద్దు సార్ మీ ఫ్రెండ్ పంపాడని చెప్పి వెళ్ళిపోయాడంట. సో ఇదంతా గమనిస్తున్న మావిడ, నిజంగా మీ ఫ్రెండ్ మంచోడండి, మీరే సరిగ్గా పలకరించలేదు, ఫోజు కొడుతూ మాట్లాడారు అంది. అంతే, ఎందుకంటే అక్కడ టికెట్ల దగ్గర కనిపించాడు కాబట్టి ఈయన కొంచెం ఫోజు కొట్టి మాట్లాడాడు అన్నట్టు. కాదులేవే, వాడి పొజిషన్ ఇప్పుడు బాగా లేదేమో కదా, నేను కాస్త ఆప్యాయంగా మాట్లాడాను అనుకో, రేపు ఎప్పుడైనా అప్పు అడిగితే అదో తలనొప్పి మళ్ళీ నాకు అని అన్నాను సాలోచనగా. నేను ఎందుకు అలా ఉన్నాను అంటే, మళ్ళీ ఆప్యాయంగా పలకరించుకుంటా అనుకో, వాడు అసలే టికెట్లు చింపే దగ్గర ఉన్నాడు, చిన్న ఉద్యోగంలో ఉన్నాడు, ఆప్యాయంగా పలకరిస్తే ఎక్కడ డబ్బులు అడుగుతాడని భయంతో నేను అలా కొంచెం దూరంగా పెట్టానులే అన్నాడు. అతను ఏ పొజిషన్ లో ఉన్నా స్నేహితుడే, కనీసం కూల్ డ్రింక్స్ పంపినందుకైనా వెళ్ళేటప్పుడు థ్యాంక్స్ చెప్పండి అంది నా శ్రీమతి నిశ్చయంగా. ఇలా ఎవరైతే ఏందండి ఏ పొజిషన్ లో ఉందంటే ఫ్రెండే కదండి, ఫ్రెండ్ కాబట్టి కనీసం కూల్ డ్రింక్స్ పంపించినందుకైనా మనస్ఫూర్తిగా థ్యాంక్స్ చెప్పండి అని తన భార్య సలహా ఇచ్చిందంట. సినిమా అయిపోయింది. మా ఆవిడ పోరు పడలేక ఎంట్రన్స్ దగ్గర సిబ్బందితో వాడి గురించి వాకప్ చేసి అతను 5th floor లో ఒక రూమ్ లోకి తీసుకెళ్లాడు. పెద్ద ఎయిర్ కండిషనింగ్ రూమ్. ఒక సోఫాలో గోపిగాడు కూర్చొని ఉంటే హాల్ మేనేజరు ఆ రోజు కలెక్షన్ లెక్కలు చెబుతున్నాడు. ఎదురుగా డిస్ట్రిబ్యూటర్ తాలూకు వాళ్ళు అనుకుంటా. మేము లోపలికి వెళ్ళగానే లేచి బయటకు వెళ్ళిపోయారు. గోపిగాడు మమ్మల్ని చూడగానే రారా అంటూ ఇద్దరిని కూర్చోబెట్టి కాఫీ తెప్పించాడు. ఇదంతా ఆశ్చర్యంగా పరికించి చూస్తున్న నాకు అప్పుడు అర్థమైంది ఆ సినిమా హాల్ వాడిదేనని. మొదట్లో 16mm ప్రొజెక్టర్ తో ఊర్లలో పండుగలకు పబ్బాలకు సినిమాలు ఆడించి ఈ స్టేజ్కి ఎదిగాడు. ఇంకా ఆంధ్ర తెలంగాణలో ఫిలిం డిస్ట్రిబ్యూషన్ కూడా ఉందంట. కొత్త సినిమాలు జిల్లాల వారీగా కొంటాడంట. అలా తాను ఎదిగిన క్రమాన్ని చెప్తూ ఈ రోజు టికెట్ చింపే పనివాడు రాకపోతే తానే ఆ పని చేశాడని చెప్పుకొచ్చాడు. నా స్నేహితుడు ఎలా వచ్చారా అని నన్ను అడిగితే రిక్షాలో అని చెప్పాను తల వంచుకుంటూ. డ్రైవర్ను పిలిచి వద్దన్న వినకుండా తన కారులో మమ్మల్ని ఇంటి వద్ద దింపేసి రమ్మన్నాడు. అప్పుడు దారిలో మావిడ, ఇలా ఇంకెప్పుడు ఎవరిని తక్కువ అంచనా వేయకండి,
స్నేహితుడు ముఖ్యం, అతడి స్టేటస్ కాదు. ముఖ్యంగా చిన్ననాటి మిత్రులను ఎప్పుడు చిన్న చూపు చూడకూడదు. అది ఒకంత కోపంగా. ఎదుటివాడిని చూడంగానే ఒక అంచనా వేయకండి. మనిషి చూడడానికి ఎలా ఉన్నా మీకన్నా గొప్పవాడు కావచ్చేమో కదా. మనిషి ముఖ్యం, స్టేటస్ ముఖ్యం కాదు. ఈరోజు క్రైస్తవులమైన మనం ఎంత గొప్పగా ఆలోచించాలి చెప్పండి. ఒక భూమి మీద ఒక మానవుడు, ఒక మనిషి సమాజంలో ఇంత గొప్పగా ఆలోచించగలిగినప్పుడు క్రైస్తవులమైన చూడండి, ఈరోజు మనం స్టేటస్ చూసి పెళ్లి చేసుకుంటున్నారు, కులాన్ని చూసి పెళ్లిళ్ళు చేసుకుంటున్నారు, కట్న కానుకలను బట్టి పెళ్లిళ్ళు చేసుకుంటున్నారు, రిలేషన్షిప్ కలుపుకుంటున్నారు. సిగ్గుపడాలండి, అందరం సిగ్గుపడి ఏడ్దాం. ఒక రోజంతా ఏడవాల మన క్రైస్తవులను చూసుకొని. ఏం రిలేషన్షిప్స్ అండి మనవి? పాస్టర్కి విశ్వాసుల మధ్య డబ్బు లేకపోతే రిలేషన్షిప్ లేదు. కానుకలు సరిగపోతే పాస్టర్ ప్రజలతో సరిగా ఉండడు, రిలేషన్షిప్ సరిగా మెయింటైన్ చేయడు. అత్తమామ ఏమి ఇవ్వలేదని కోడలు సరిగా చూసుకోదు. మాకు ఆస్తి ఏమని ఇచ్చినావా, నీకు మంచి తిండి పెట్టడానికి కోడలు అరుస్తూ ఉంటుంది, కొడుకు అరుస్తూ ఉంటాడు. ఏంటండి ఇవన్నీ చెత్త రిలేషన్షిప్స్ మనయన్ని? మనిషిని మనిషిగా ఎప్పుడు చూస్తామండి? మనిషిని మనిషిగా ప్రేమించడం నేర్చుకోకపోతే అసలు మనం మనుషులం అవుతామో చెప్పండి. అసలు మన రిలేషన్ చాలా అద్భుతంగా ఉండాలి. ఏమి ఇచ్చినా ఏమి ఇవ్వకపోయినా, ఎవరైనా వచ్చినా పెట్టినా పెట్టకపోయినా మనిషే. దేవుడు మనిషిని మనిషిగానే ప్రేమించమన్నాడు. మన సహోదరులుగానే ప్రేమించడం నేర్చుకున్నప్పుడే నువ్వు నిజమైన రిలేషన్షిప్ విలువ నీకు అర్థమవుతుంది. లేదంటే మీకు ఎప్పటికీ అర్థం కాదు. ఒక విశ్వాసి కూడా సంఘాలకు డబ్బుల కోసం వెళ్తున్నాడు, ఆశీర్వాద ప్రార్థనల కోసం వెళ్తున్నాడు, స్వస్థత ప్రార్థనల కోసం వెళ్తున్నాడు. నాయకులు కూడా డబ్బుల కోసమే సంఘాలు నడిపిస్తున్నారు. సిగ్గు చేయడానికి కొన్ని చెప్పుకుంటూ పోతే పెళ్లిలు స్టేటస్లను చూసి, కులాలను చూసి, డబ్బులను చూసి, కట్న కానుకలను బట్టి పెళ్లిళ్ళు జరుగుతున్నాయి. మధ్యవర్తులు పాస్టర్లు అవ్వడం ఇంకా సిగ్గు చేయటం, అలాంటి సంబంధాలు కలపడం. పాస్టర్ల మ్యారేజ్ బ్యూరోలు నడిపించడం, 5,000 కడితే గానీ పెళ్లి సంబంధాలు చూడమని చెప్పేటువంటి దిక్కుమాలినటువంటి దరిద్రాన్ని మనం అనుభవించాల్సి వస్తుంది. ఎవడో వ్యాపారం చేసుకుంటాడు, చేసుకునేవాడు. పాస్టర్ల మ్యారేజ్ బ్యూరోలు నడిపిస్తున్నారు. దీన్ని ఏమంటారు చెప్పండి? అసలు ప్రేమ ఎక్కడన్నా ఉందా? అన్ని వ్యాపార లావాదేవీలు అయిపోయినాయి. క్యాలెండర్ల కాంచెల్లి, మా ప్రామిస్ కార్ల పేరు మీద ఎక్కడ చూసినా కొనుగోలు అమ్మకాలు కొనుగోలు తప్పించి ఏమున్నా చెప్పండి? అసలు మనిషి విలువ ఎక్కడుంది? ప్రేమ ఎక్కడుంది చెప్పండి? బీ కేర్ఫుల్ డియర్ బ్రదర్స్ అండ్ సిస్టర్స్. దయచేసి అర్థం చేసుకుంటారని ఆశిస్తున్నాను. రేపటితో మనం క్లాస్ ముగించుకుంటాం. మీలో నిజంగా ఎవరైనా అర్థం చేసుకొని ప్రేరేపించబడిన వాళ్ళు ఉంటే దయచేసి ప్రార్థించండి. థ్యాంక్ యూ లార్డ్.